గత రాత్రి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని మీరు తెలియజేయమంటారని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ఉన్నప్పుడు ఆయన పాదాల మీద పడి కన్నీరు విడుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం నిర్గమాకాండము 29వ అధ్యాయము 37వ వచనం. నిర్గమాకాండము 29వ అధ్యాయము 37వ వచనం. 7 దినాలు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దానిని పరిశుద్ధపరచాలి. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులినది అంతయు, ఆ బలిపీఠమునకు ఏదైతే తగిలిద్దో అదంతా కూడా ప్రతిష్ఠితమగును. ప్రైజ్ ది లార్డ్. ఆ బలిపీఠానికి తగిలిది ఏమవుతుందంట? గట్టిగా చెప్పాలి, ప్రతిష్ఠితమగును. ఇదే మాట ఆంగ్లంలో గనక ఇంగ్లీష్ వర్షన్ తీయండి ఒకసారి. ఇంగ్లీష్ బైబిల్లో ఇదే మాట చాలా చక్కగా రాయబడి ఉంది. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు కూడా ప్రతిష్ఠితమగును అని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో అండ్ ఇట్ షల్ బి an altar most holy, whatsoever toucheth the altar shall be holy. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే ఆ పరిశుద్ధమైన బలిపీఠమును తాకిన ప్రతిదీ కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఇంగ్లీష్ బైబిల్ క్లియర్గా సెలవిస్తుంది. టచ్ ఇట్ ద ఆల్టర్ షల్ బి హోలీ. దాన్ని ఎవరైతే తాకుతారో, దాన్ని ఎవరైతే ముట్టుకుంటారో వారు పరిశుద్ధపరచబడతారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగులోనేమో ప్రతిష్ఠితుల గురు అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో పరిశుద్ధుల గురు అని ఉంది. అంటే పరిశుద్ధమైన బలిపీఠను తాకినోడు ఏమైపోతాడు? పరిశుద్ధమైపోతాడు. పరిశుద్ధమైన బలిపీఠను తాకింది ఏమైపోద్ది? పరిశుద్ధమైపోద్ది. పరిశుద్ధమైన బలిపీఠను తాకిన ప్రతి వస్తువు ఏమైపోతుంది? పరిశుద్ధమైపోద్ది. పరిశుద్ధమైన బలిపీఠాన్ని తాకిన ప్రతి వ్యక్తి ఏమైపోతాడు? పరిశుద్ధమైపోతాడు. కాబట్టి నేను చెప్తున్న మాటలు మీ కుడి హస్తం పైకి లేపి ఎడమ హస్తం మీ గుండెల మీద పెట్టుకొని చెప్పండి. ఆ బలిపీఠమును తాకినదంతయు ప్రతిష్ఠితమగును. ఆ బలిపీఠమునకు తగిలినదంతయు పరిశుద్ధమగును. గట్టిగా ఆమని చెప్పండి ఒకసారి. ఆ బలిపీఠానికి ఏదైతే తగిలిద్దో, ఆ పరిశుద్ధమైన బలిపీఠానికి తగిలింది ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఈ పూట దీని వెనకాల ఉన్న దేవుని చిత్తం ఏంటో నేను తెలియజేస్తాను. ఈరోజు మర్మాలతో కూడిన మాటలు మాట్లాడుతున్నాను. మీరు యాద మార్చి ఉంటే మీకు ఏమీ అర్థం కాదు. చెవి కలిగిన వాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. కాబట్టి అందరూ చెవి కలిగిన వారిగా, మంచి హృదయం కలిగిన వారుగా వినండి. నా వైపు చూస్తూ వింటే మీకు అర్థమవుతుంది. ఆ బలిపీఠమునకు తాకినది ప్రతి ఒక్కటి పరిశుద్ధపరచబడుతుందంట. ఇక్కడ నిర్గమాలో చెప్తున్న బలిపీఠానికి ఎవడైతే తాకుతాడో, ఏ వస్తువైతే తాకుతుందో, ఏ వ్యక్తి అయితే తాకుతాడో ఆ వ్యక్తి ఏం చేయబడతాడండి? పరిశుద్ధపరచబడతాడు. అసలు ఈ మాట చదివినప్పుడు నిజంగా ఎంత సంతోషం వేసిందో తెలుసా? దేవుడు మాట్లాడుతున్న మాటలు వర్ణనకు అందని మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. దీని వెనకాల ఉన్న మర్మం ఏంటి? దీని వెనకాల ఉన్న అర్థం ఏంటి? దేవుడి వాక్యపు ముసుగులో ఏ చిత్తాన్ని కలుగున్నాడు? దేవుడు ఏమి చెప్పమని వాక్యము ద్వారా ఆయన ప్రేరేపణ కలుగున్నాడంటే, ఇంకొంచెం గనక మనము కిందకు వచ్చి చూస్తే నిర్గమాకాండము 27వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. నిర్గమాకాండము 27వ అధ్యాయం 1వ వచనంలో ఆ బలిపీఠం యొక్క కొలతలు మనం అక్కడ చూస్తున్నాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. తుమ్మకర్రతోనే నువ్వు చేయాలి. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండాలి. దాని ఎత్తు 3 మూరలు ఉండాలి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చూసాం కదా మనం నిర్గమ 29:37లో ఆ బలిపీఠానికి ఎవ్వరు తగిలిన ఏం చేయబడుతున్నారు? వాళ్ళు ఏ వస్తువులు తగిలినా ఏం చేయబడుతున్నాయి? అవి
ఆ పరిశుద్ధమైన బలిపీఠానికి ఎవడు తగిలిన వాడు పరిశుద్ధపరచబడుతున్నాడు, ఏ వస్తువులు తగిలినా పరిశుద్ధపరచబడుతున్నాయి. కాబట్టి ఈ పరిశుద్ధమైన బలిపీఠం యొక్క కొలతలు మనం ఇక్కడ చూస్తున్నాం. వెడల్పు ఎంత? ఆ పరిశుద్ధమైన బలిపీఠం వెడల్పు ఎంత? నా వైపు చూడండి. ఇప్పుడు బైబిల్లో చూస్తున్నాను, ఇంత చదివారుగా. దాని వెడల్పు ఎంత? దాని పొడవెంత? దాని ఎత్తెంత? నా వైపు చూడు ఎప్సిబా, నేను చూపిస్తున్నాను ఇట్లాగునా. దేవునికి స్తోత్రం. దాని వెడల్పు ఎంత? దాని పొడవెంత? దాని ఎత్తెంత? దీని వెనకాల ఒక ఆత్మసత్యం ఉంది. పరిశుద్ధ ఆత్మ నా మనోనేత్రాలు తెరిచి ఈ కొలతల రూపంలో ఆత్మసత్యాన్ని ప్రభు బయలుపరిచాడు. దాని పొడవు 5, దాని వెడల్పు 5, దాని ఎత్తు 3. 5, 5, 3. ఏంటి 5? ఏంటి 3? ఈ పరిశుద్ధమైన బలిపీఠము కలిగి ఉన్న కొలతలు వెడల్పు 5, పొడవు 5, ఎత్తు 3. 5 ఏంటంటే పంచేంద్రియములు. ఎక్కడుంటాయి పంచేంద్రియములు? ఎవరిలో ఉంటాయి? మానవుడిలో ఎన్ని పంచేంద్రియములు ఉంటాయండి? జ్ఞానేంద్రియములు 5. చెప్పండి. మరి చెప్పండి. లేని వాళ్ళకి పింఛన్ వస్తుంది. ఆపండి, నేను చెబుతాను. ఆవిడ కళ్ళు అంటాడు, ఆవిడ ముక్కు అంటాడు. కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం. ఈ 5 దేనికి సూచనగా ఉంది? మానవుడికి సూచనగా ఉంది. మరి 3 దేనికి సూచనగా ఉంది? మీరు చెప్పాలి. మీరు చెప్పగలుగుతారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక నామానికి 3 చిహ్నముగా ఉంది. ఈ 5 పంచేంద్రియములు మానవుడికి చిహ్నముగా ఉంటే ఈ 3 అనే సంఖ్య ప్రభువుకు సూచనగా ఉంది. అంటే ఈ బలిపీఠం ఎలా పరిశుద్ధపరచబడింది? ఈ బలిపీఠానికి పరిశుద్ధత ఎలా వచ్చింది అంటే, ఒక్కటి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధమైన మానవుడు త్రియేక దేవుని యొక్క కలయికయే పరిశుద్ధమైన బలిపీఠముగా మార్చబడింది. పరిశుద్ధమైన యాజకుడు, పరిశుద్ధమైన మానవుడు, అలానే త్రియేక దేవుడు, వారిద్దరి కలయికయే పరిశుద్ధ బలిపీఠముగా మార్చబడింది. ఇద్దరి కలయికగా ఏర్పడిన బలిపీఠమునకు తాకినది ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఇంతకీ బలిపీఠం ఎవరు? నేనేం చెప్పండి? అందరూ చెప్పాలి. నేనేం చెప్పండి? ఈ బలిపీఠం ఎవరో కాదు, మనమే. మనం ఈ రోజు బలిపీఠముగా కట్టబడుతున్నాం. ఈ రాత్రి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బలిపీఠముగా మనం కట్టబడితే మనకి తగిలిన ప్రతి ఒక్కడు పరిశుద్ధపరచబడాలి. ప్రతి నెల మనం పరిశుద్ధపరచుకోవడం కాదు, కానీ మనల్ని ఎవడన్నా పాపి తగిలితే, అపవిత్రుడు తగిలితే, అపవిత్రమైన వస్తువులు తగిలితే అవి పరిశుద్ధపరచబడి అవి త్రియేక దేవుని రక్తములో కడగబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనందరం ఒక పరిశుద్ధ బలిపీఠంగా మార్చబడాలి. పరిశుద్ధ బలిపీఠాన్ని కొలతలు చెప్పండి. పొడవు 5, వెడల్పు, ఎత్తు. కాబట్టి 5 అనగా పరిశుద్ధమైన మానవుడికి సూచన, 3 అనగా త్రియేక దేవునికి సూచన. వీరిరువురు కలిసి ఉన్నప్పుడే మనం బలిపీఠముగా కట్టబడతాం. ఒక పరిశుద్ధమైన వ్యక్తి, ఒక త్రియేక దేవుడు, ఇద్దరు కలగలిపి ఉన్న సంబంధమే బలిపీఠము. నీవు పరిశుద్ధపరచబట్టమే కాక దేవుడు కూడా నీకు అనుసంధానం అవితేనే నువ్వు బలిపీఠంగా కట్టబడతావు. నువ్వు బలిపీఠంగా అలాగున కట్టబడితే నీకు ఎవడు తగిలినా, ఏది తగిలినా అది పరిశుద్ధపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక నిర్గమాలో మనం క్లియర్గా చదివాం. ఆ బలిపీఠమునకు తగులునదంతయు ప్రతిష్ఠితమగును, ఆ బలిపీఠమునకు తగులునదంతయు పరిశుద్ధపరచబడును. ఎంత చక్కని మాట పని దైవజనమా. ఈ బలిపీఠమును దేవుడు ఒక మానవునికి సూచనగా, ఒక క్రైస్తవునికి సూచనగా, ఒక విశ్వాసికి, ఒక ఆత్మీయునికి, ఆయన రక్తములో కడగబడిన వ్యక్తికి సూచనగా దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఒక బలిపీఠముగా కట్టబడాలి. అయ్యా, నేను బలిపీఠముగా ఎలాగున కట్టబడాలి అంటే, నీవు పరిశుద్ధపరచబడి నా దేవుడు నీతో కలగలిపి ఉంటే నువ్వు ఒక బలిపీఠానివి.
పరిశుద్ధుడు దేవుడు, పరిశుద్ధుడు దేవుడు. ఆయన పరిశుద్ధుడు గనక అందరూ పరిశుద్ధముగా ఉండాలి. నీవు పరిశుద్ధపరచబడాలి, నా దేవుడు నీతో కలగలిపి ఉండాలి. అప్పుడే మన బలిపీఠము అని ప్రభు పిలుస్తాడు. ఈ పరిశుద్ధమైన ఈ మానవుడు ఈ త్రియేక దేవుని యొక్క కలయిక ఒక బలిపీఠము. ఈ బలిపీఠమును తాకినదంతయు పవిత్రపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ అక్కడ ఒక మాట చదివారు సహోదరి, ఈ బలిపీఠం దేంతో చేయాలి సహోదరి? తుమ్మ కర్రతోనే బలిపీఠం చేయాలి, వేరే కర్రతో చేయడానికి వీల్లేదు. ఈ బలిపీఠం దేంతో చేయాలండి? తుమ్మ కర్రతో. ఒకసారి చదవండి ఆ మాట, నిర్గమ 27:1 బలిపీఠమును తుమ్మ కర్రతో నీవు చేయవలెను. తుమ్మ కర్రతోనే చెయ్యాలి. దేంతో చేయాలంటే అండి, ఈ తుమ్మకర్ర ఎక్కడుంది చెప్పాలి, మీరు చెప్పట్లేదు. ఈ తుమ్మకర్ర ఎక్కడుంది? ఎవరైనా తుమ్మ చెట్టు వేసారు ఇండ్ల దగ్గర? మరి ఎక్కడుంటుంది తుమ్మకర్ర? ఏమండి, ఏమమ్మా ఉన్నారా? ఉన్నోళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అసలు తుమ్మకర్ర ఎక్కడుంది? ఇప్పుడు సరే, బలిపీఠం అనేది తుమ్మకర్రతో చేయాలి. ఈ తుమ్మకర్ర ఎక్కడుంది అమ్మా? ఏది చెప్పినా తంటేనంటావా? ఏదో చెప్పండి, నేనేమనను. ఎక్కడుంది తుమ్మకర్ర? ఎక్కడుంది? ఖాళీ స్థలాల్లో అంటున్నారు ఒకరు. ఇంకెక్కడుంది అమ్మా? అడవుల్లో అంటున్నారు. ఇంకెక్కడుంది? పొలాల్లో అంటున్నారు. ఇంకెక్కడుంది? అర్థం కాల. లిల్లీ పుష్ప గారు ఏదో చెప్తున్నారు. పిచ్చి మొక్కల్లో ఉందట. ఇంకెక్కడ ఉంటుంది? మా అమ్మ చదువుతుంది కాలువలు. ఇప్పుడు వెళ్ళి తీసుకురాపో. కాలువలో ఉంటుందంట. ఇంకెక్కడ ఉంటుంది? ఖాళీ స్థలాల్లో, పొలాల్లో, అడవుల్లో, కాలువల దగ్గర, పిచ్చి మొక్కల్లో. ఒకరు చెప్పారు అడవిలోనని. ఈ తుమ్మ చెట్టు అనేది, తుమ్మ కర్రలు అనేది అరణ్యములో ఉన్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు రెఫరెన్స్ కూడా ఇస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము 20వ వచనము. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము 20వ వచనము. నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను. చాలు, అరణ్యములో తుమ్మ చెట్లు అనండి ఒకసారి మాట. ఇంకా గట్టిగా అనొచ్చు కదా, ఇంకొక్కసారి మంచిగా చెప్పదు కదా. ఈ తుమ్మ చెట్టు అరణ్యములో ఉంది, తుమ్మ కర్రలు అరణ్యములో ఉన్నాయి. వినండి ప్రియ దైవజనమా, మీకు 2 రకములుగా వ్యత్యాసం చెప్తాను. ఎందుకు అరణ్యములో ఉన్న తుమ్మ చెట్టును తాకితే పరిశుద్ధపరచబడలేదు? ఎందుకు బలిపీఠముగా మార్చబడిన బలిపీఠానికి ఉపయోగించిన తుమ్మకర్రను తాకగానే పరిశుద్ధపరచబడ్డారు చెప్పగలరా? ఇప్పుడు బలిపీఠములో వాడింది అదే తుమ్మకర్ర, అరణ్యములో ఉంది అదే తుమ్మకర్ర. మరి అరణ్యములో ఉన్న తుమ్మకర్రకి తగులుతుంటే ఎందుకు పరిశుద్ధపరచబడట్లేదు? ఇదే తుమ్మకర్ర ఈ బలిపీఠములో వాడారు కదా, ఈ బలిపీఠానికి తాకితే ఎందుకు పరిశుద్ధపరచబడుతున్నాం? అమ్మా, త్రియేక దేవుడు కలిశాడా? ఇంకా అరణ్యంలో ఉంది అదే తుమ్మకర్ర, ఇదే తుమ్మకర్ర బలిపీఠంలో కూడా వాడారు. ఇక్కడ ఈ తుమ్మకర్రను తాకితే ఎందుకు పరిశుద్ధపరచబడుతున్నారు? ఈ తుమ్మకర్రను తాకితే ఎందుకు పరిశుద్ధపరచబడట్లేదు? అది అరణ్యములో ఉన్న తుమ్మకర్రకి ఎవడొచ్చి తాకినా వాడు పరిశుద్ధపరచబడలేడు. ఎందుకంటే అది ఎక్కడుంది? అరణ్యం అనగా లోకములో ఉన్నది. అరణ్యం అనగా పాపములో ఉన్నది తుమ్మకర్ర. అది నరకబడిన అనుభవంలోనికి రాకపోతే పరిశుద్ధపరచబడలేదు, ఎవరిని పరిశుద్ధపరిచేలాగా చేయలేదు. మీరు ఆలోచించాలి ప్రియ దైవజనమా. ఈ తుమ్మకర్ర అరణ్యములో ఉన్నప్పుడు ఈ తుమ్మకర్రను తాకగా, ఈ తుమ్మకర్రను పట్టుకోగా, ఈ తుమ్మకర్రని టచ్ చేయగా పరిశుద్ధపరచబడలేదు. ఇక్కడ బలిపీఠములో ఈ తుమ్మకర్ర వాడితే ఆ బలిపీఠాన్ని తాకితే పరిశుద్ధపరచబడ్డాడు. అంటే బలిపీఠములోకి వచ్చిన తుమ్మకర్ర నరకబడింది అరణ్యములో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలిపీఠములోనికి నువ్వు రావాలంటే, బలిపీఠముగా నువ్వు తయారు చేయబడాలంటే అరణ్యములో నరకబడాలి, అరణ్యములో చక్కబడాలి.
అరణ్యములో నరకబడిన అనుభవాలు గుండా మనం రావాలి. నరకబడిన అనుభవాలు లేకపోతే బలిపీఠముగా నువ్వు కట్టబడలేవు. బలిపీఠముగా కట్టబడలేకపోతే నిన్ను తాకిన వాడు ఎవడు పరిశుద్ధపరచబడడు. ఈ రోజుకి నీకు ఒక మంచి మాట చెప్తున్నాను నేను. నిన్ను తాకిన వాడు పరిశుద్ధపరచబడాలంటే అరణ్యములో ఉన్న ఓ తుమ్మకర్ర బలిపీఠములోనికి రా. నిన్ను తాకిన ప్రతి వ్యక్తి పరిశుద్ధపరచబడును గాక. నిన్ను తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధపరచబడును గాక. ఎక్కడుంటే పరిశుద్ధపరచబడతాయి? బలిపీఠములో ఉంటే. అరణ్యములో ఉంటే పరిశుద్ధపరచబడవు. జ్ఞాపకం చేసుకో. నరకబడే అనుభవం కావాలి. నరకబడుతున్నారా? మీకు అరణ్యములో నుంచి అరణ్యపు అనుభవాలు నరకబడుతున్నాయా? ఏంటి అరణ్యములో ఉన్న అనుభవాలు? ఏంటి బ్రదర్? అరణ్యములో ఉన్న అనుభవాలు ఏంటంటే స్వేచ్ఛలు. అరణ్యములో ఉన్న అనుభవాలు ఏంటి? నా ఇష్టము. అరణ్యములో ఉన్న అనుభవాలు ఏంటంటే ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా సహవాసానికి రావటం, వారికి ఇష్టం వచ్చినట్లుగా మందిరాలకి రావటం, వారికి ఇష్టం వచ్చినట్లుగా భక్తి చేయటం. దానిని అరణ్య అనుభవాలు అంటారు. ఎవరికి ఇష్టం వచ్చిన టైమింగ్లో వాడు మందిరానికి వస్తాడు. నువ్వు అరణ్యంలోనే ఉన్నావు. నువ్వు నచ్చితే మందిరానికి వస్తావు, లేకపోతే రావు. నువ్వు అరణ్యంలో ఉన్నావు. అరణ్యపు అనుభవాలు అంటే నీకు ఇష్టం వచ్చిన భక్తి చేయటం. దైవజనుడు చెప్పిన భక్తి కాక నీకు ఇష్టమైన భక్తి చేయటమే అనుభవం అన్నది అరణ్యం అనుభవం. మరి దాని నుంచి నరకబడ్డారా? అరణ్యపు అనుభవాలు నరకబడుతున్నాయా? నీ ఇష్టము సస్తుందా? నీ ఇష్టం అనేటువంటిది నరుక్కుంటున్నావా? నరకబడుతుందా? సహవాసము నీ ఇష్టమే, ప్రార్థన నీ ఇష్టమే, ఏమండి ఏదైనా ఆలోచించాలని నీ ఇష్టమే, మందిరానికి రావాలన్నా నీ ఇష్టమే, ఆరాధన చేయాలో చేయకూడదన్నా నీ ఇష్టమే, మందిరానికి రావాలా మానేయాలన్నా నీ ఇష్టమే, బల్ల తీసుకోకూడదన్నా నీ ఇష్టమే, అన్నీ నీ ఇష్టమే. నువ్వు ఎక్కడున్నావు చెప్పనా? ఈ రాత్రి అరణ్యములో ఉన్నావు. నువ్వు అరణ్యంలో ఉన్నావు బ్రదర్, సిస్టర్. నువ్వు అరణ్యంలో ఉన్నావు. ఈ అరణ్యంలో ఉన్నంత కాలము నువ్వు అపవిత్రపరచబడతావు. నిన్ను తగిలినది, నిన్ను పట్టుకున్నవాడు ఎవడు కూడా పరిశుద్ధపరచబడ్డాడు, వాడు అపవిత్రుడైపోతాడు. ఈ రాత్రి ఒక్కటే ఒక స్టేట్మెంట్ జారీ చేస్తున్నా. నిన్ను తగిలిన వాడు, నీతో మాట్లాడేవాడు, నీకు తగిలిన వస్తువులు పరిశుద్ధపరచబడాలి. ఎలా అంటే అరణ్యపు అనుభవాలను నరకబడాలి. అరణ్యపు అనుభవాలు ఏవి మనలో కనపడడానికి వీల్లేదు. అరణ్యపు అనుభవాలు ఏవి మనము దాచుకోవడానికి వీల్లేదు. నువ్వు అరణ్యపు అనుభవాల్లో ఉంటే గనక ఈ రాత్రి నువ్వు నరకబడటానికి నువ్వు అప్పగించుకోవాలి. దైవజనుడు అనగా యాజకుడు, ప్రధాన యాజకుడు, అరణ్యములో నువ్వు తుమ్మకర్ర, ఓ తుమ్మ చెట్టు నిన్ను నరుకుతూ ఉండగా నరకనివ్వు. నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. నొప్పి కలిగిన, బాధ కలిగిన, ఇబ్బంది కలిగిన, మొహమాటమైనా ఏదైనా సరే నీవు బలిపీఠంలో చేర్చబడాలి. నిన్ను తాకిన వారు 10 మంది బాగుపడాలి, 10 మంది పరలోక రాజ్యానికి చేరాలి, 10 మంది పరిశుద్ధపరచబడాలి, 10 మంది దీపాలు నేను వెలిగించాలంటే నువ్వు బాధపడాలి, నువ్వు నొప్పి అనుభవించాలి, నువ్వు కష్టం అనుభవించాలి. నరుకుతూ ఉండగా నొప్పి తెలుస్తుంది, నరుకుతూ ఉండగా బాధ తెలుస్తుంది, నరుకుతూ ఉండగా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని, ఆ బాధని, ఆ నొప్పిని, ఆ ఏడుపుని, ఆ మంటని దాచుకొని నువ్వు మలచబడి నువ్వు బలిపీఠంగా మార్చబడాలి. ఎందుకో తెలుసా? నేను 10 మంది దీపాలను వెలిగించడానికి నేను నరకబడాలి. నన్ను తాకిన 10 మంది పరిశుద్ధపరచబడాలని నేను నరకబడాలి. నా ద్వారా 10 మంది పరలోక రాజ్యం చేరాలని నేను నరకబడాలి. ఎక్కడి నుంచి నరకబడాలి? అరణ్యపు అనుభవాలు, ఎడారి అనుభవాలు, ఏంటిది అడుగుల అనుభవాలు, లోకపు అనుభవాలు, పాపపు అనుభవాలు. నరకబడితే తప్ప నిన్ను తాకింది ఏది కూడా పరిశుద్ధపరచబడదు. ఏమండి, మేమందరం తుమ్మ చెట్లమే, మనందరం తుమ్మకర్రలమే. కానీ ఇక్కడ కూర్చున్న అందరూ తుమ్మకర్రలే, నేను కాదనట్లా. ఇక్కడ కూర్చుంటాను అందరూ తుమ్మ చెట్లు. కానీ కొంతమందికి తగిలితే పరిశుద్ధపరచబడుతున్నారు, కొంతమందికి తగిలితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. కారణం, కొంతమంది అరణ్యపు అనుభవాల్లోనే ఉన్నారు, కొంతమంది బలిపీఠముగా కట్టబడుతున్నారు. బలిపీఠముగా కట్టబడడం చాలా ప్రాముఖ్యం. బలిపీఠంగా మలచుకోవడం చాలా ప్రాముఖ్యం. ఓ తుమ్మకర్రలారా, అరణ్యపు అనుభవాలు దయచేసి విడిచిపెట్టండి. ఇంకెన్ని సంవత్సరాలు అరణ్యపు అనుభవాల్లో ఉంటాం? ఇక ఎన్ని సంవత్సరాలు నేటి గొడ్డలి వెయ్యనివ్వకుండా ఎన్ని సంవత్సరాలు తిరుగులాడుతాం? అరణ్యపు అనుభవాల మీద గొడ్డలి వెయ్యనివ్వండి. నీ స్వచిత్తం మీద గొడ్డలి వేయనివ్వండి. నీ స్వయిష్టం మీద గొడ్డలి వేయనివ్వండి.
నీ మూర్ఖత్వాల మీద గొడ్డలు వేయనివ్వండి. నీ లోకపు ఆలోచనల మీద గొడ్డలు వేయనివ్వండి ప్రధాన యాజకుడిని. ఎందుకు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు? ఆలోచించండి ఒక్కసారి. ఎప్పుడైతే యాజకుడు దాన్ని నరుకుతాడో, అరణ్యపు అనుభవాల్లో నుంచి దాన్ని నరికి వేస్తాడో, అరణ్యంలో నుంచి ఆ తుమ్మకర్రని నరికేసేస్తాడో, అప్పుడు ఆ తుమ్మకర్ర యాజకుడు భుజాల మీదకి వెంటనే వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యాజకుడు భుజముల మీదకి వచ్చిన తుమ్మకర్ర అనండి ఒకసారి ఈ మాట. ఎంతమంది యాజకుడి భుజం మీదకి రావాలి అంటే అందరూ యాజకుడి భుజం మీదకి రావాలి. చాలా మంది మందిరానికి వస్తూనే యాజకుడి భుజాల మీదకి రావట్ల. ఆలోచించండి, మంచి మాట నేను మీకు చెప్తున్నాను. యాజకుడి భుజాల మీదకి రావాలంటే యాజకుడి నాయకత్వానికి నువ్వు అప్పగించుకోవాలి. నీ ఇష్టానుసారంగా చేయకూడదు భక్తి. అర్థమవుతుందా? మందిరంలో ఒక యాజకుడు ఉన్నాడు. యాజకుడు చెప్తున్న టైమింగ్స్, యాజకుడు చెప్తున్నటువంటి భక్తి, యాజకుడు చూపిస్తున్న రూట్లో నడవాలి. నీకు ఇష్టం వచ్చినట్లుగా చేయకూడదు. నీకు ఇష్టం వచ్చినట్లుగా చేసావనుకో నువ్వు ఎక్కడ ఉన్నట్లుగా? ఇంకా యాజకుడు భుజాల మీద లేవన్నట్లుగా. నువ్వు యాజకుడు భుజాల మీద ఉన్నదాని అనుకో, నువ్వు యాజకుడు భుజాల మీద ఉన్నవాడు అనుకో, నువ్వు యాజకుడి ఆ నాయకత్వానికి నువ్వు అప్పగించేసుకుంటావు. ఆ యాజకుడి యొక్క చేతుల కిందకు నువ్వు వచ్చేస్తావు. ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి దైవజనుడి యొక్క చిత్తానికి నువ్వు అప్పగించుకుంటావు. ఈ రోజున నువ్వు యాజకుడి నాయకత్వానికి, దైవజనుడి యొక్క నాయకత్వాన్ని అప్పగించుకోలేదంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు ఎట్లా పడితే అట్లా జీవిస్తున్నావంటే అర్థం ఏంటి? యాజకుడి భుజాల మీదకి ఇంకా నువ్వు రాలేకపోతున్నావు. వినండి ప్రియ దైవజనమా, అందరు నా వైపు చూడాలి. నీవు బలిపీఠముగా కట్టబడాలంటే మొట్టమొదటిగా అరణ్యపు అనుభవాలు నరకబడాలి. అంటే యాజకుడు నిన్ను నరుకుతూ ఉండగా నువ్వు చేతులు అడ్డు పెట్టకూడదు, నువ్వు మూతు ముడుచుకోకూడదు, నువ్వు మొహం చాటేసుకోకూడదు, నువ్వు యాజకుడి మీద 10 మాటలు బయట విశ్వాసులకు చెప్పకూడదు. నన్ను అట్టన్నాడు, నన్ను ఇట్టన్నాడు. అవును, నొప్పి కలిగేది వాక్యం మాట్లాడుతున్నప్పుడు. నిన్ను నరుకుతున్నప్పుడు నీకు నొప్పి కలగాలి. నీ వైపు వేలు పెట్టి చూపిస్తాం, నీకు నొప్పి కలగాలి. మమ్మల్ని తిట్టాడండి, మేము రావు మందిరానికి. ఎందుకు నరకనివ్వట్లేదు అరణ్యపు అనుభవాలు? ఎందుకు నరకనివ్వట్లేదు అరణ్యపు జీవితాలు? ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి. దైవజనుడు వాక్యము ద్వారా నేను నరుకుతూ ఉన్నప్పుడు చాలా మంది గాయపడుతున్నారు బిడ్డలు. చాలా మంది అయితే మానేస్తున్నారు మందిరాలకు రాకుండా. మమ్మల్ని అట్లా అన్నాడు, మమ్మల్ని ఇట్లా అన్నాడు, లేదంటే ఇట్లా తిడుతున్నాడు మమ్మల్ని. గాయపడాలి, బాధపడాలి, కష్టం అనుభవించాలి. అప్పుడే నువ్వు బలిపీఠం దగ్గరకు వస్తావు. బలిపీఠంలో నువ్వు ఒక తుమ్మకర్రగా మలచబడతావు. ఏమండి, బలిపీఠముగా కట్టబడటం అంటే మామూలుది కాదు. తుమ్మకర్ర ఎన్ని అనుభవాలు గుండా వచ్చిందో చెప్తున్నాను ఈ రాత్రి మీకు. నువ్వు బలిపీఠంగా కట్టబడాలంటే ఎన్ని అనుభవాలు గుండా రావాలో తెలుసా? నరకబడిన అనుభవం గుండా నువ్వు రావాలి. యాజకుడు భుజముల మీద మోయబడి అనుభవం గుండా నువ్వు రావాలి. ఈ అనుభవాలు గుండా వస్తేనే నువ్వు బలిపీఠంగా కట్టబడతావు. మమ్మల్ని తిడుతున్నారండి కొంతమంది. మన చర్చిలను కొంతమంది నాకు పరిచయం చేసే పిల్లల ద్వారా తెలిసింది. ఎందుకైనా అట్లా తిడతాడు అందరినీ? సహోదరి నువ్వు ఉంటే ఇక్కడ కనుక, సహోదరుడు నువ్వు ఇక్కడ ఉంటే, తుమ్మకర్ర నరికేటప్పుడు దానికి ఒకవేళ ఆ తుమ్మకర్రకి ప్రాణం ఉంటే కనుక అది నొప్పి, ఆ బాధను అది చూపించేది. దానికి ప్రాణం లేదు గనక నొప్పిని బాధను చూపించలేదు. ఈ రోజున తుమ్మకర్రతో దేవుడు మన జీవితాన్ని పోల్చాడు గనక నీకు నొప్పి బాధ ముఖములని కనబడుతుంది. అనుభవించండి. దైవజనుడు ఒక మాట అన్నాడంటే దాన్ని పడటానికి నువ్వు యాక్సెప్ట్ చేయండి, అంగీకరించండి. నరకబడే అనుభవాలు నీకు మొదలైపోయాయని లెక్క. దైవజనుడు నిన్ను గద్దిస్తున్నాడంటే ఓకే, నువ్వు నరకబడుతున్నావు. ఏదో ఒక రోజున నరకబడినటువంటి తుమ్మకర్ర బలిపీఠంలోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ బలిపీఠాన్ని తాకిన ప్రతి ఒక్కడు పరిశుద్ధపరచబడతాడు, పవిత్రపరచబడతాడు, మారు మనసు పొందుతాడు. అందరికీ నా చేతులెత్తి మీకు నేను నమస్కరిస్తున్నాను. ఎవరినైనా నేను తిడుతున్నానని మీరు బాధపడొద్దు. ఎందుకు దేవుడు తిడుతున్నాడు మీరు అర్థం చేసుకోవాలి. అంతే అంత తిట్లే ఉంటే ఇక్కడ ఆశీర్వాద మాటలు ఉండవు. ఇక్కడ మీకు ఆశీర్వాద మాటలు కావాలంటే బోలెడు సంఘాలని వెళ్ళిపోండి. ఇక్కడ భరిస్తాము, ఓర్చుకుంటాము, నొప్పి పుట్టినా ఎవరికి మేము చెప్పము, మాలో మేము కుమిలిపోతాము అన్న వారు మాత్రమే ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడగలరు. యాజకుడు ఎవడండి? అరణ్యంలో ఉన్న ఆ తుమ్మకర్ర నరికేవాడు యాజకుడు.
నరకనివ్వట్లేదు చాలామంది. ఏదన్నా నీ గురించి ఒక మాట చెప్తే బాధ, ఏదన్నా దైవజనుడు నీ గురించి ఒక తిట్టు తిడితే బాధ, దాన్ని 10 మందికి చెప్పుకుంటావు, 10 ఊర్లు చాటింపేస్తావు. పెళ్లిలో గనక 10 రకాల కూరలు వేసినట్లుగా 10 రకాలుగా టెలికాస్ట్ చేస్తావు. నన్ను అట్టన్నాడు, నన్ను ఇట్టన్నాడు, నన్ను అదన్నాడు, నన్ను ఇదన్నాడు. నోటికి అద్దు అదుపు లేకపోతుంది ఆయనకి. ఏ మాట పడితే మాట అనేస్తున్నాడు. వయసు గట్రా ఏమీ ఉండవనుకుంటా, వయసులో పెద్ద దాన్నైనా ఎంత మాట అన్నాడో. ఈ నరకబడ్డం నీకు ఇష్టం లేదా? నరకబడపోతే ఎట్లాగునా? అరణ్యంలోనే ఉంటావా? అరణ్యంలోనే ఎదుగుతావా? అరణ్యంలోనే బతుకుతావా ఇక జీవితకాలం? ఆ పాపములో, ఆ లోకములో ఆలోచించండి ఒకసారి. వాక్యము బోధించేవాడు నీ వయసుకు చిన్నవాడైనా, ఆ చిన్నవాడైనటువంటి ఆ భుజముల మీద నువ్వు తుమ్మకర్రగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న వయసులో ఉన్న దైవజనుడి యొక్క భుజముల మీదకు నువ్వు రాగలగాలి. ఆ తుమ్మకర్ర నరకబడింది అరణ్యపు అనుభవంలో నుంచి. నరకబడిన వెంటనే భుజాల మీదకి వచ్చేసింది. నేను రాను అని అనలేదు. తుమ్మకర్ర భుజముల మీదకి వచ్చేసింది. ఈ రోజున దైవజనుని యొక్క నాయకత్వానికి అప్పగించుకునే వాళ్ళు లెగవాలి. దైవజనుడి యొక్క మాట తూచా తప్పకుండా చేసేవాళ్ళు లెగవాలి. సంఘములో ఇంకెంత కాలం బ్రతుకుతారు అరణ్యపు అనుభవాలు? ఇంకెంత కాలం బ్రతుకుతారు నేలపాలైన అనుభవాలు? భుజాల మీదకి ఎక్కండి, దాసునికి అప్పగించుకోండి, దాసునికి విధేయులవ్వండి. దేవుని మాట దాసుని నోట నుంచి వచ్చుచున్నప్పుడు దాని ఆ మాటకి మీరు అప్పగించుకున్న నాయకత్వానికి పరిపూర్ణంగా అప్పగించేసుకో. ఓ తుమ్మకర్రలారా, బలిపీఠంగా కట్టబడదాం ఈ రాత్రి మనందరం కూడా. మనకి తగిలిన ప్రతి ఒక్కరూ అపరిశుద్ధపరచబడునుగాక. చూడండి అసలు ఎంత మంచి అనుభవాలు చూడండి. తుమ్మకర్ర ఏమండి, తుమ్మకర్ర అనుభవాలు మొదట చెప్పండి. అరణ్యములో నుండి నరకబడాలి. అరణ్యపు అనుభవాలు. నరకబడిన తర్వాత యాజకుడు భుజముల మీదకు తుమ్మకర్ర చెప్పాలి. యాజకుడు భుజముల మీదకు తుమ్మకర్ర రావాలి. వచ్చిన తర్వాత యాజకుడు ఎక్కడికి తీసుకొస్తాడు దీన్ని? మందిరంలోకి. మందిరంలోకి తీసుకొచ్చి ఏం చేస్తాడు? అప్పుడే బలిపీఠం కట్టేస్తాడా? సెక్కుతాడు సావిరంగా. తుమ్మకర్రకు ముళ్ళు ఉంటాయి, దాన్ని పట్టుకుంటే కసక్క ముళ్ళు లాంటి బతుకులు మీ అందరినీ గాయపరచడం, అందరినీ ఏడిపించడం. తగ్గింపు గుణం, క్షమాపణ గుణం, గౌరవ గుణం ఏది ఉండదు మనకు. అన్ని ముళ్ళు లాంటి బ్రతుకు. ఎవడన్నా వచ్చేటి పట్టుకున్నాడు అనుకు, నేను కసక్కని దిగిపోవటమే. నీ మాటలు ఉంటాయి. మరి ఎన్ని చక్కాల చెక్కొద్ది ఇక్కడ చర్చిలో. నీ మాటలు, నీ చూపులు, నీ కోపం, నీ ఎక్కిలితనం, ఎక్కిలి యాశాలు, మూర్ఖత్వం, మూతి ముడుచుకోవటం, మూతి తిప్పటాలు, ఇవన్నీ ఇక్కడ యాజకుడు ఏం చేయాలి? మందిరంలో చెక్కుతాడు. అవన్నీ సూదులన్నీ చెక్కుతాడు. అవన్నీ చెక్కకపోతే ఎట్లాగునా? ఓకే, లోకములో నుంచి నరకబడ్డావు, పాపములోంచి నరకబడ్డావు, యాజకుడు భుజాల మీదకి వచ్చావు. వచ్చిన తర్వాత ఇక భుజాల మీద జోకొట్టాడు యాజకుడు. ఇక ఏయ్, ఎందుకు గంటలు నవ్వుతున్నావు? నువ్వు బాపే అంటాడు. చక్కబడుతున్నావు. ఎందుకు సమాధాన పడట్లేదు? సమాధాన పడాలని గద్దిస్తాడు. చక్కబడుతున్నావు. ఇక్కడ ప్రసంగాల ద్వారా నువ్వు చక్కబడుతున్నావు. దైవ వర్తమానాల ద్వారా నువ్వు చక్కబడుతున్నావు. తుమ్మకర్ర మందిరంలోనికి రాగానే తుమ్మకర్రకి ఏసి దుప్పట్లు కప్పి పెట్టడు యాజకుడు. ఇక చెక్కుతాడు. ఇక చెక్కేటప్పుడు బాధ కలగదా? కలిగిద్ది. ఆ బాధను తట్టుకునేవాడే బలిపీఠంలోకి వస్తాడు. బలిపీఠంలోకి వచ్చిన తుమ్మకర్రను తాకితే పరిశుద్ధపరచబడతారు జనములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పూట నువ్వేం చెయ్యబడాలంటే యాజకుడి చేతుల గుండా అరణ్యపు అనుభవాలను నరకబడాలి. యాజకుడు భుజాల మీదకి రావాలి. అంతేకాదు, యాజకుడు భుజాల మీదకి వచ్చిన ప్రతి తుమ్మకర్ర మందిరములకు తెచ్చి వాక్యాల ద్వారా చెక్కుతాడు. చెక్కుతున్నప్పుడు నేర్చుకోవాలి, చక్కబడాలి. అర్థమైందా? నీ ముళ్ళు లాంటి స్వభావాలు చక్కబడితేనే జనములకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడతాము. ముళ్ళు లాంటి నీ కోపం, ముళ్ళు లాంటి నీ మూర్ఖత్వం, ముళ్ళు లాంటి నీ యొక్క అసమాధానం, ముళ్ళు లాంటి నీకు అశాంతి, ఎవరైనా కదిలిస్తే గయ్యని కెవ్వులు లెగుస్తావా? అవన్నీ ముళ్ళన్నీ దైవజనుడు చెక్కుతున్నప్పుడు, కత్తిరించనివ్వాలి, చెక్కనివ్వాలి. ఆ చెక్కి కత్తిరించిన తర్వాత ఏం చేయబడుతుంది? ఏమమ్మా, ఏం చేయబడిద్ది? అయ్యా, అరణ్యములో నుంచి నరకబడింది, యాజకుడు భుజాల మీదకి వచ్చేసింది, మందిరంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా చెక్కబడిపోయింది.
చక్కబడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ యాజకుడు తుమ్మకర్రకి? అమ్మా కొలత. ఏం కొలత? నువ్వు ఎంత ఎత్తున్నావు? అదే ఈ అమ్మాయి 5 అడుగులు, ఈడు 6.7. మీ 8 బోట్లు మాకెందుకు అమ్మా? అది దాని మీద ఒక పూత పూస్తాడు. నిన్ను తుమ్మకర్రగా ఉంచడు. అక్కడ నరకబడ్డావు, ఇక్కడ ఎక్కావు, తీసుకొచ్చాడు, చెక్కేశాడు, చాలా బాగా చెక్కేశాడు. నీ షేపులు గీపులన్నీ చెక్కేశాడు. నీ ఓవర్ యాక్షన్లు, ఇటు మెలికలు, దీనికి ఇవన్నీ చెక్కేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు మెలికలు తిరగటం, పక్క 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 అబ్బాయిలను చూస్తే నవ్వేయటం, ఇవన్నీ చెక్కేసేసాడు. చెక్కేసిన తర్వాత దాని మీద ఒక పూతన పూస్తున్నాడు. ఎక్కడ వాక్యములు సెలవిస్తుంది చూడండి. నిర్గమాకాండం 27వ అధ్యాయము 1-2 వచనాలు మళ్ళీ చదవండి అమ్మా. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్మలను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. అది దేవునికి మహిమ కలుగునగా. చెక్కిన తర్వాత నీ మీద ఏది పొదుగుతుంది అమ్మా? ఇత్తడి రేకు పూత. ఇత్తడి రేకుతో లేపండి. ఇత్తడి రేకుతో నా వైపు చూడండి, మీరందరూ ఎందుకు నా వైపు. ఇత్తడి రేకుతో ఆ తుమ్మకర్రంతా కూడా పూత పెట్టేస్తున్నాడు యాజకుడు. ఏంటిది ఆ ఇత్తడి అంటే? ఏంటిదంటే దేవుని కృపతో నిన్ను అల్లుచు కప్పుతూ ఉన్నాడు. దేవుని కృప అనే పూత ఈ తుమ్మకర్రకు వేయబడుతుంది. ఇత్తడిది 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 ఇత్తడి దేవుని కృపకు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్మ అనే కృప చేత ఆ తుమ్మకర్ర పూత వేయబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలగన. ఇవన్నీ జరిగితేనే అది బలిపీఠంలోకి వస్తుంది. ఇవన్నీ జరగకుండా నన్ను గట్టి అని కుదరదు. నరికితే నరికిపించుకోవాలి, భుజాల మీద ఎక్కమంటే ఎక్కాలి, చర్చిలోకి వచ్చినాక చెక్కితే చెక్కించుకోవాలి. నీ చుట్టూ పూత కృప కలిగిన దేవుని యొక్క ఆత్మ పూత పూస్తుంటే పూయించుకోవాలి. ఈ అనుభవాలు గుండా వస్తేనే నువ్వు బలిపీఠంగా కట్టబడతావు. అలాగా ఈ అనుభవాలు గుండా వచ్చి బలిపీఠంగా కట్టబడితే నీకు తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధపరచబడుతుంది. నీకు తగిలిన ప్రతి వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అయ్యా మాకు అర్థం కావట్లేదు అన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎత్తడి రేకుతో ఎత్తడి పూత దానికి పూయాలంటే దేవుని కృప అనేటువంటి అరల చాచిన కృప, పరిశుద్ధాత్మ సన్నిధిని మనకి పూత వేస్తూ ఉంటాడు మన తుమ్మకర్రకి. ఎందుకని అడగరా? ఎందుకు వేస్తాడు? ఎత్తడిదే ఎందుకు వేయాలి అమ్మా? ఎందుకని ఆ ఇత్తడినే దాని మీద పూతగా వేస్తున్నాడు? ఇత్తడి రేకు ఎందుకు దాని చుట్టూ నింపేస్తున్నాడు? తుమ్మకర్ర కనపడకుండా ఇత్తడిని పొదుగుతున్నాడు. అంటే ఇత్తడి పొగుడుతున్నాడు. ఎందుకు ఆ ఇత్తడిని ఎందుకు పొదుగుతున్నాడు? అగ్ని మండాలిగా. మండొద్దా? బలిపీఠం మీద నిత్యం ఏమండాలి? ఆ అగ్నిని తట్టుకోవడానికి ఇత్తడి రేకేస్తున్నాడు నీకు. ఈ లోక శ్రమలు తట్టుకోవాలి, బాధలు తట్టుకోవాలి, నిందలు తట్టుకోవాలి. ప్రభు కొరకు కొట్టబడాలి, నరకబడాలి, హింసించబడాలి, దూషించబడాలి. అవి అనుభవించడానికి ఇత్తడి రేకు పూతగా ఈ తుమ్మకర్రకు వేయబడుతుంది. అన్నుంటాయి. బలిపీఠం మార్చబడాలంటే ఈజీ కాదు. చెప్పుకున్నంత ఈజీగా బలిపీఠంగా కట్టబడలేరు. ఒక్కవేళ బలిపీఠంగా కట్టబడ్డావా, ఏదొచ్చి తాకినా, ఎవడొచ్చి తాకినా, ఏ వస్తువు వచ్చి తాకినా వాళ్ళందరూ పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడతారు. ఈ తుమ్మకర్ర ఎన్ని అనుభవాల గుండా వెళ్తుందో చూసారండి. ఆ ఇత్తడి రేకు ఎందుకు తుమ్మకర్రకి పొదిగిస్తున్నాడంటే ఆ వేడి నిన్ను కాల్చకుండా, ఆ శ్రమలు నిన్ను కాల్చకుండా, ఆ ఇబ్బందులు నిన్ను కాల్చకుండా, ఆ యొక్క శోధ నిన్ను కాల్చకుండా, ఆ నిందలు నిన్ను కాల్చకుండా నీ మీద పరిశుద్ధాత్మని పూత అదుగో యాజకుడు తొడుగుతూ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అందుకే నేను చెప్తున్నాను, ఓ తుమ్మకర్రలారా పరిశుద్ధాత్మ పొందండి అని అందుకే చెప్తున్నాను. పరిశుద్ధాత్మ పొందితే ఎంతటి శ్రమలైన అనుభవించగలము. డోంట్ కేర్, లెక్క చెయ్యక ఏదొచ్చినా గుండెలు చేర్చి నిలబడగలము.
ఎందుకంటే మనమందరం బలిపీఠంగా కట్టబడాలి. చాలా మంది తెలుసా, అమ్మో మాకు శ్రమలు వద్దండి. అసలు మహానుభావుడండి యేసన్న గారు. ఎంత చక్కని మాట వర్ణనాతీతంగా రాశాడు. నీ శ్రమలలో పాలొందుటయే, మూతి మీద కొట్టంటారు, పాట మాత్రం పాడతారు కానీ శ్రమలు వచ్చేసరికి నువ్వు రావాలి యేసయ్యా, నువ్వు రావాలి. ఎందుకు ఆ మాటలు మరి? ఈ పాట పాడేటప్పుడు ఇది, అది పాడేటప్పుడు అది. చర్చిలో ఏమో దైవజనుడు పాడితేనేమో నీ శ్రమలో ఒక ఆమె మెలుకులు తిరిగిపోతుంది. అమ్మో ఇది ఎంత అనుభవిస్తుందిరా బాబు అనుకున్నాను నేను. తీరా చూస్తాం శ్రమలు రాగానే అనాదిగా మిగిలను. ఒకరోజు మళ్ళీ వారు అది పాట పాడుతుంది. ఇది ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. ఇది నేను అన్నానమ్మా, పోయిన వారం, అసలు ఇప్పుడు కాదు, ఈ 5 సంవత్సరాల్లో కాదు, ఇది ఎప్పుడో జరిగిన సంఘటన ఒక దగ్గర. అమ్మ ఏంటి మొన్న వారమేమో నీ శ్రమలలో అని నాట్యం వేసుకుంటూ పాలొందుతున్న దర్శనం అన్నావు, నా బలమన్నావు, నా జయమన్నావు, నా ఊపిరన్నావు, నా కళ అన్నావు, నాకు అదన్నావు, నాకు ఇదన్నావు. ఇప్పుడు ఏంటి అనాదిగా మిగిలిన పాడుతున్నామంటే అమ్మంది. పాట కాబట్టి పాడానయ్యా, జీవితం ఇది. సైతాన జీవితం, సైతాను పాటలు పాడుకుంటా ఒకరోజేమో శ్రమలలో పాల్గొంటానని, ఇంకో రోజేమో అనాథగా మిగిలిపోయానని. ఎందుకని పాటలు ఎందుకు, దరిద్ర పాటలు అట్లా పాడి మీరు ఎందుకు అట్లాగా చండాలం చేస్తున్నారు పాటల్ని? శ్రమలలో పాలుబాగు శ్రవటం, శ్రమలను తట్టుకోవటం, శ్రమలను సహించటం, శ్రమల యందు నిలబడటం. నీకు పరిశుద్ధాత్మని పూత తుమ్మకర్రగా నీ చుట్టూ పోయబడితే కానీ నువ్వు శ్రమలు తట్టుకోలేవు, ఇబ్బందులు తట్టుకోలేవు, ఇరుకులు తట్టుకోలేవు. క్రీస్తు నిమిత్తమైన నిందలు భరించాలి మనందరం కూడా. దేవునికి స్తోత్రం. నిన్ను తాకినవాడు పరిశుద్ధపరచబడాలంటే అంత ఈజీనా? ఓ తుమ్మకర్రలారా, నువ్వు సహించి భరించి తట్టుకొని నరకబడి భుజాల మీదకి వచ్చి చెక్కబడి ఆ వేడిని తట్టుకుంటేనే నిన్ను పట్టుకున్న వాళ్ళందరూ నీ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ, నిన్ను తాకిన వాళ్ళందరూ పవిత్రపరచబడి నూతన పరచబడతారు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఒక వ్యక్తిని తాకితే నేను కూడా పరిశుద్ధపరచబడుతున్నానంటే ఆ వ్యక్తి ఎన్ని అనుభవాలు గుండా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు జయరాజు గారిని తాకితే ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడ్డాడంటే ఈ వ్యక్తి ఎన్ని అనుభవాలు గుండా వచ్చి ఉండొచ్చు. ఈ వ్యక్తికి బాధలు లేవా? ఈ వ్యక్తికి కష్టం లేదా? ఈ వ్యక్తికి నిందలు లేవా? ఈ వ్యక్తిని తాకిన వారందరూ విడుదల పొందుతున్నారు. ఈ వ్యక్తిని తాకిన వారందరూ సేద తీరుతున్నారు. ఈ వ్యక్తిని తాకిన వారందరూ నిలబడగలుగుతున్నారు. ఈ వ్యక్తిని తాకిన వారందరూ సేద తీరగలుగుతున్నారు. అంటే ఈ వ్యక్తి ఎన్ని అనుభవాలు గుండొచ్చుండొచ్చు, ఎన్ని అనుభవాలు గుండా ఈ వ్యక్తి వచ్చి ఉండొచ్చు. ఆలోచించండి ఒకసారి. తుమ్మకర్రా, నిన్ను తాకిన వ్యక్తులు విడుదల పొందాలి ఈరోజు. దేవునికి స్తోత్రం. నిన్ను తాకిన వ్యక్తులు విమోచన పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను తాకిన వ్యక్తులు స్వస్థత పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను తాకిన వ్యక్తులు పరిశుద్ధపరచబడాలంటే నువ్వు ఈ అనుభవాల గుండా రావాలి. లేకపోతే కుదరదు. ఒక్కొక్కసారి నిజంగా నా గురించి సాక్ష్యాలు చెప్తుంటే ప్రజలు, మేము విడుదల పొందుకున్నాం బ్రదర్, ప్రార్థించుగా బ్రదర్, మొరపెట్టుగా బ్రదర్, విజ్ఞాపన చేయగా బ్రదర్, మోకరించుగా బ్రదర్, ఉపవాసం ఉండగా మాకు ఈ కార్యములు జరిగే దేవుడు మాకు ఈ కార్యములు చేశాడని చెప్తున్నప్పుడు నేను ఎన్ని అనుభవాలు గుండా వచ్చాను అనుకుంటున్నారు మీరు? 1, 2, 3, 4. ఈ జీవితం రావటానికి, ఈ పరిశుద్ధ జీవితం రావటానికి, నా ద్వారా విడుదల పొందుకోవడానికి, నా ద్వారా స్వస్థత పొందుకోవడానికి, నా ద్వారా ఉపదేశాన్ని పొందుకోవడానికి నేను ఎన్ని అనుభవాలు గుండి తుమ్మకర వచ్చిందో ఈ రాత్రి నా జీవితాన్ని మీ ముందు పెడుతున్నాను. అరణ్యములో ఉన్న నన్ను నరకబడుతున్నప్పుడు నేను చేతులు అడ్డు పెట్టలేదు ప్రభుకి. నన్ను నరకమని చెప్పాను, ఆయన నరికాడు. అరణ్యములో ఉండడం నాకు ఇష్టం లేదు నాయన, నన్ను నరికాయి అని చెప్పినప్పుడు దేవుడు నన్ను నరికాడు. నరికిన ఆ తుమ్మకర్ర అక్కడ నేల మీద పడుంటే ప్రభు నా వైపు చూస్తూ ఉన్నాడు. అయ్యా, నన్ను నీ భుజములకు ఎక్కించుకోమని చెప్పిన సంఘటన నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. నన్ను నీ భుజముల మీద పెట్టుకో, నన్ను నీ భుజముల మీద మోయ్ అనగా నీకు నేను సమస్తమునకు లోబడతానని దేవునికి తీర్మానం చేసుకున్నాను. ఈ తుమ్మకర్ర అనుభవాన్ని నీకు చెప్తున్నాను. అది అయిపోయిన తర్వాత మందిరములకు తీసుకువెళ్ళాడు. నలు వ్యాప్తులు నన్ను చెక్కడం ప్రారంభించాడు. నరికేసేళ్ళు అయిపోయిందిలే, హాయిగా దేవుడు భుజాల మీద కూర్చున్నాను అనుకున్నాను. లేదులే జయరాజ్, నిన్ను నేను చెక్కుతా. రక్తం వస్తుంది, బాధ వస్తుంది,
ఇబ్బంది వస్తుంది, బాధ కలిగిద్ది, టెన్షన్ కలిగిద్ది, ఉబ్బసం వస్తుంది, ఆయాసం వస్తుంది, కోపం వస్తుంది. ఇవన్నీ తట్టుకో, నిన్ను చెక్కబోతున్నాను అన్నప్పుడు ప్రభా నన్ను పలు రీతులుగా చెక్కయ్యా. మందిరములకు వచ్చిన తర్వాత లోకములో ఉన్నది ఏది నాలో కనబడడానికి వీలేదన్న చెక్కుమని దేవుడికి అప్పగించుకున్నాను. దేవుడు చెక్కాడు. చెక్కిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నాకు పూత వేయబడింది. నేను ఎందుకు పరిశుద్ధాత్మ చేత పూత వేయబడుతున్నా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ లోకములో వచ్చే శ్రమలు నేను అనుభవించాలని దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను పరిశుద్ధాత్మతో ఎందుకు నింపాడో, నా మీదకైనా ఎందుకు దిగి వచ్చాడో, నాకు అన్య భాషలు ఎందుకు వచ్చినాయో నాకు స్టార్టింగ్లో తెలియదు. తర్వాత నన్ను నిందిస్తుంటే, దూషిస్తుంటే, అనరాని మాట్లాడుతుంటే అప్పుడు అర్థమైంది పరిశుద్ధాత్మ ఉండబట్టి నేను తట్టుకోగలిగాను. ఓకే, ఈ తుమ్మకర్రని నరికి భుజముల మీద ఎక్కించుకొని చెక్కి నాకెందుకు ఇత్తడి పూత పూసాడంటే వీటన్నిటిని, ఈ అగ్నిని తట్టుకోవడానికి నాకు ఇత్తడి పూత ప్రభు పూసారని నాకు అర్థమైంది. ఈ రోజున నా జీవితాన్ని ఈ రాత్రి శుద్ధీకరణలో మీ కళ్ళ ముందు నేను పెడుతున్నాను. ఈరోజు నువ్వు కూడా ఒక తుమ్మకర్రవే కదా. నీకు ఈ అనుభవాలు ఉన్నాయా? నువ్వు ఈ అనుభవాలు గుండా రాగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి ప్రియ దైవజనమా. ఈ అనుభవాల గుండా ఎవడైతే వస్తాడో, ఈ అనుభవాల గుండా ఎవడైతే రాగలడో, ఈ అనుభవాలకి ఎవరైతే అప్పగించుకుంటారో ఖచ్చితంగా మనల్ని తాకిన ప్రతి ఒక్క వస్తువు పరిశుద్ధపరచబడుతుంది. మనల్ని తాకిన ప్రతి వ్యక్తి పరిశుద్ధపరచబడుతున్నాడు. అది జరగాలి మన సంఘంలో. ఇదే వాగ్దానముగా ఎత్తిపట్టండి. ఈ రోజు నుంచి అయ్యా నేను తాకిన వ్యక్తులు పరిశుద్ధపరచబడాలి, నా ద్వారా 10 మంది విడుదల పొందాలి, నా ద్వారా. మరి చాలామంది చెప్తారు, చాలామంది అయ్యా మరి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, మేము 10 మంది చెయ్యి గడిగించాలనుకుంటున్నాం. చెయ్యి కాదు, 10 మంది విడుదలకి నువ్వు కారణం అవ్వాలి, 10 మంది మారు మనసు నువ్వు కారణం అవ్వాలి, 10 మంది బతుకులు మార్చుకోవడానికి కారణం అవ్వాలి. ఒక్క చెయ్యి గడగడానికి నువ్వు కారణం అవ్వకూడదు. చెయ్యి ఎవడన్నా గడిగిస్తారు. చాలామంది అని చెప్పిన మాట విశ్వాసులు, కొంతమంది భక్తులు చెప్తారు నాకు, అయ్యా 10 మంది చెయ్యి గడిగించుకోవాలనుకుంటున్నాం. అయ్యా గడిగించుకో, ఇబ్బంది ఏముంది. నీ ద్వారా 10 మంది చేతులు గడుగుతున్నావు, కానీ 10 మంది విడుదల పొందారా? 10 మంది మారు మనసు పొంది సంఘంలోకి వచ్చారా? 10 మంది నూతన యెరూషలేము కొరకు ఎదురు చూస్తున్నారా? 10 మంది యేసు రక్తం చేత కడగబడ్డారా? బాప్తిజం పొందారా? ఒక 10 మంది అయినా పొద్దాకలు చేతులు గడుగుతూనే ఉండి 10 మంది చేతులు. ఇదేనా నీ నినేదము? ఇక చేతులు కడుగుంటూ ప్రోగ్రాం పక్కన పెట్టు. విడుదల పొందాలి 10 మంది అని ఈ రోజు నుంచి ప్రార్థనలో కూర్చో. దేవుడు కార్యం చేయబోతున్నాడు. నరకమని కూర్చో. అరణ్యపు అనుభవాలు ఏమున్నాయో నరకమని దేవుడికి చెప్పు. నరుకుతాడు. ఈ రోజున యాజకుడు ద్వారా నరకండి, దైవజనుడి ద్వారా నరకండి ప్రభు నన్ను. ఈ రోజు నుంచి నేను ఎవ్వరికి చెప్పనయ్యా. నన్ను దైవజనుడు నరుకుతున్నప్పుడు నా బాధ నేను ఎవరికి షేర్ చేసుకోను. నన్ను తిట్టారని ఎవరికి చెప్పనన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె ఎంత స్లోగా వచ్చిందో. అబ్బో, దైవజనుడు తిడితే, దైవజనుడు ఏదన్నా అనరాని మాట అన్నాడు అనుకోండి, ఏదో మరి మీరు మెట్లు తెప్పించేది ఏదో ఒకటి అనేస్తాను. వెళ్ళిపోయి ఒక పక్కన వెళ్ళిపోయి అమ్మ అనే లోపే కదిలించుకోలే పుట్టడు, దుఃఖం వచ్చేస్తుంది బైక్ బో అని. తట్టుకోవాలి, అరణ్యపు అనుభవాలు తట్టుకోవాలి. తిడుతున్నాడు అంటే ఎస్ దేవుడు నరుకుతున్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. నరుకుతున్నాడు దేవుడు నన్ను, అరణ్యములో నరుకుతున్నాడు, సంతోషపడాలి. గద్దింపు వచ్చినప్పుడు, నేను తిడుతున్నప్పుడు, వాక్యము ద్వారా దేవుడిని గద్దిస్తున్నప్పుడు అయ్యా నీకు స్తోత్రమయ్యా, అరణ్యపు అనుభవాల నుంచి నరుకుతున్నట్లుగా నేను చూస్తున్నానయ్యా. దైవజనుడు గద్దిస్తూ ఉండగా, నీవు గద్దిస్తూ ఉండగా నేను నరకబడుతున్నా, నీకు స్తోత్రాలు. ఆయన నరుకుతూ ఉండగా మనం అప్పగించుకోవాలి ఆయనకి. ఆయన నరబలి కోలేవాడు. నిన్ను నరకటం కాదు, నీలో ఉన్న అరణ్యపు అనుభవాలు, లోక అనుభవాలు నరుకుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను నరికేస్తాడని చెప్పట్లేదు నేను. యూట్యూబ్లో ఉన్న వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు, పిచ్చి మొఖాలు. మిమ్మల్ని నరికినప్పుడు నరకనివ్వండి అంటే మీలో ఉన్న లోకాన్ని నరకనివ్వండి, మీలో ఉన్న పాపాన్ని నరకనివ్వండి అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. నరికిన తర్వాత నేల మీద ఉంటాం ఇక పడిపోయి. ఎక్కడికమ్మా నరికిన తర్వాత ఎక్కడ ఉంటావు? ఇక్కడికి రావాలి. దేవునికి స్తోత్రం. భుజముల మీదకి రాగలిగిన వాడే దేవునికి మహిమ కలుగునగాక. అప్పగించుకున్నవాడే దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పిన మాట, ఇక్కడ ఉన్నాడు చెప్పిన మాట వింటాడు. అనండి ఈ మాట. చూపించండి స్టైల్గా. ఏంటి నాకు ఇట్టి అంటున్నావేంటి? చెప్పవేంటి? నోరు తెరిచి చెప్పవేంటి? ఏంటి శబాష్ దేవునికి స్తోత్రం. పనికి ఇమ్మాలి. శబాష్ అనుకోకూడదు. నువ్వు తుమ్మకర్రవి, నువ్వు అరణ్యములు ఉన్నదాని నువ్వు. ఎప్పుడు శబాష్ అనుకోవాలి తెలుసా? బలిపీఠంగా కట్టబడినప్పుడు శబాష్ అనుకోవాలి. ఇప్పుడు చెప్పండి. అయ్యా నాకు 4 రోజుల నుంచి నొప్పి వస్తుంది, నువ్వు ప్రార్థన చేయి. ఈ రోజున దేవుడు నీకు ప్రత్యక్షపరిచిన ఈ గూడు నొప్పిని
స్వస్థపరచమని చెబుతున్నాడేమో, దేవునికి స్తోత్రం అని ఒక ఆమె అనుకుంటుందేమో. దేవునికి స్తోత్రం, అది ఎంత కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నొప్పున్న వాళ్ళు చేయి చూపించండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, బ్రదర్. దేవునికి స్తోత్రం. కొంతమంది నొప్పులు చెప్పట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఉన్నవాడు చెప్పిన మాటకు లోబడిపోతాడు. ఎక్కడ ఉన్నవాడు చెప్పిన మాటకు విధేయత చూపిస్తాడు. కాబట్టి నరకబడాలి, భుజాల మీదకి ఎక్కబడాలి. ఎక్కబడిన భుజాల మీదకి ఎక్కిన దాన్ని మందిరంలోకి తీసుకొచ్చి దానినే చెక్కుతాడు. మిగతా వాటిని చెక్కడు. అర్థమైందా? నా గురించి 10 రకాలుగా చాటింపేసి, నా గురించి 10 మందికి చెప్పేసి, ఇట్ట అన్నాడు, అట్ట అన్నాడు, ఇట్ట తిట్టాడు, అట్ట తిట్టాడు అని వదిలేస్తాను. నేను నీకు చెక్కను. అట్ట నేల మీద పడి ఉంటావు. నువ్వు నరకానికే పోతావు కానీ పరలోకం రావు నువ్వు. జయరాజు గారు చెక్కుతుంటే 10 మందికి చెప్పేసింది ఒక అమ్మ. నన్ను ఈ మాట అన్నాడు, ఆ మాట అన్నాడు, ఎట్ట పడతాడు, తిడుతున్నాడు అని 10 మందికి చెప్తే ఆ 10 మంది నోట ఒక ఆమె నాకు ఫేవరబుల్ ఉంటుంది. 5 స్టారు, 2 స్టారు, 3 స్టార్లు ఉంటారు నాకు 10 మందిలో. కానీ ఆ 10 మంది కనపడరట్లాగా నాకు ఫేవర్గా ఉండేవాళ్ళు. వీళ్ళలో కలిసి నాకు ఫేవర్గా ఉండి ఆ 10 మందిలో ఒక ఆమె నాకు చెప్పింది. ఆ తుమ్మకర్రని వదిలేసాను, ఇక పట్టించుకోవడం మానేశాను నేను. ఎందుకంటే ఆ తుమ్మకర్ర పడుతున్నప్పుడు అది చెక్కించుకోవడానికి ఇష్టపడట్లా, అది గద్దింపునకు లోబడట్లా, అది గద్దింపునకు ఇష్టపడట్లా, విధేయత చూపించట్లేదు. కాబట్టి ఆ తుమ్మకర్రను వదిలేశాను. ఇక ఆ తుమ్మకర్రను పట్టించుకోను నేను. చెక్కుతున్నప్పుడు చెక్కించుకోవాలి, నోరు మూసుకొని చెక్కించుకోవాలి. గద్దిస్తున్నప్పుడు దేవుడు ఇప్పుడు నా అంతటి నేను తిట్టను కదా మిమ్మల్ని. ఆశ్రితగాదాలు లేవు, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరు నీకు తెలియదు. ఎందుకు నేను తిడుతున్నానంటే దైవ ఆవేశమని నువ్వు గమనించుకోవాలి కదా. ఇది దేవుడే నన్ను గద్దిస్తున్నాడు నువ్వు ఆలోచించాలి కదా. అర్థమవుతుందా? తుమ్మకర్లారా చాటింపేయడం మానేసేయండి. ఇక్కడికెక్కండి, దాసుని భుజముల మీదకి ఎక్కండి, యాచకుని భుజముల మీదకి ఎక్కండి. ఇక చాటింపులు వేయటం మానేసేయండి. ఇల్లు తిరిగి ఫోన్లు చేసి చాటింపులు వేసుకోవడం మానేయండి. మీకు ఎట్ట తెలిసిందని అనుకుంటున్నారు? నాకు ప్రభు అన్నీ చెప్తాడు, నా ప్రభు అన్నీ చూపిస్తాడు. మనుషుల ద్వారా చెప్తాడు, ప్రార్థన చేస్తే దర్శనం ద్వారా ప్రభు చెప్తాడు. కాబట్టి నాకు దొరికిన వాళ్ళు యేసు నామముల వల్ల కడిగి పవిత్రపరుస్తాను, అంతేగా. అర్థమవుతుందా? దొరికిన యేసు నామములు పవిత్రపరచడమే అది. కాబట్టి ఒకటి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు అరణ్యములు ఉన్న ఆ తుమ్మకర్ర ఏం చేయబడాలి? రెండవదిగా ఏం చేయబడాలి? మూడవదిగా ఏం చేయబడాలి? అది ఇక్కడే పోతుంది. 2 బాగానే చెప్పారు కదా. మందిరంలోనికి అదంతెందుకు చెక్కబడాలని చెప్పండి. మందిరంలోకి నువ్వు వస్తావా? యాజకుడు తెస్తాడు. కాబట్టి మొదటిది ఏంటి చెప్పండి, రెండోది ఏంటి చెప్పండి, మూడోది ఏంటి చెప్పండి, నాలుగోది ఏంటి చెప్పండి. పరిశుద్ధాత్మతో పూత వేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? అది ఎందుకంటే బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండాలి. దేవుని చిత్తము చేసేటప్పుడు బాధ కలగదా? దేవుని ప్రణాళికను చేసేటప్పుడు ఇబ్బంది కలిగిద్దా? ఒక మాట చెప్తాను వినండి. దేవుని చిత్తాన్ని చేయడం అంటే బాధలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఏడుపులు లేకుండా ఎవరు చేయలేరు. దేవుని చిత్తాన్ని చేసినప్పుడు బాధలు వస్తాయి, దేవుని చిత్తాన్ని చేసినప్పుడు నిందలు వస్తాయి, దేవుని చిత్తాన్ని చేసినప్పుడు అవమానాలు వస్తాయి, దేవుని చిత్తాన్ని చేసినప్పుడు అగౌరవంగా మాట్లాడతారు, దేవుని చిత్తాన్ని చేసినప్పుడు పనికిమాల వాళ్ళకి తీసి అవకడేస్తారు, దేవుని చిత్తాన్ని చేసినప్పుడు రచ్చ చేస్తారు మన జీవితాన్ని. అయినప్పటికీ కూడా అగ్ని మండుచునే ఉండాలి, దేవుని చిత్తం మండుచునే ఉండాలి, దేవుని చిత్తం చేస్తూనే ఉండాలి. దేవుని చిత్తం చేసేవాడికి శ్రమలు తప్పవు, దేవుని చిత్తం చేసేవాడికి నిందలు తప్పవు, దేవుని చిత్తం చేసేవాడికి అన్నీ తప్పవు, అన్నీ అనుభవించాలి. దేవుని చిత్తం చేయనోడికి హ్యాపీ, సంతోషమే సప్కడమే చెప్పన్నా. ఎందుకు ఇంత సంతోషం అని అడిగితే, నేను దేవుని చిత్తం చేయట్లేదు కాబట్టి. దేవునికి తుమ్మకర్రా ఎందుకు నీకు ఇంత సంతోషం అని అడిగామనుకో, అదేమి ఇట్లా ఎగురుతుందంట. ఏంటి తుమ్మకర్ర ఎగురుతుంది ఏంటి, యాక్షన్లు చేస్తుంది ఏంటి, ఇదేంటి ఇంత హెచ్చులు పోతుందంటే తుమ్మకర్రని వెళ్ళి అడిగితే ఆ తుమ్మకర్ర అంటుందంట, నేను దేవుని చిత్తాన్ని చేయట్లేదు కాబట్టి నాకు సంతోషమే, సమాధానమే, చెప్పనాసక్య సంతోషం అంట. అసలు చెప్పలేకపోతుందంట సంతోషము. దేవుని చిత్తమును చెయ్యవాడికి, దేవుని చిత్తము చేసేవాడికి సంతోషము కరువైపోతాయి. తెలుసా అండి? దేవుని పని చేసేవాడికి, దేవుని ఏర్పాట్లో ఉండి ముందుకు వెళ్ళేటప్పుడు ఎన్ని తిడతారో తెలుసా? నువ్వు మంచి పని చేస్తున్నావు, దేవుని పని చేస్తున్నావు, రేయ్ ఏంటి నువ్వు చేసే పనులు,
మూర్ఖత్వ పనులు, చండాల పనులు. మీ దేవుడు ఇట్లా చెప్పాడా, ఆ దేవుడు ఇట్లా చెప్పాడా, ఇట్లా చేయమని చెప్పాడా? దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు తల్లి తిట్టిద్ది, తండ్రి తిడతాడు, అక్కలు తిడతాడు, తమ్ముళ్ళు తిడతారు, సమాజం తిట్టిద్ది, అందరు తిడతారు. కానీ బలిపీఠం మీద అగ్గిని మండుచునే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడెవడో ఏదో అన్నాడని చెప్పేసి బలిపీఠం మీద అగ్గిని ఆర్పావా, కాబట్టి తారు చూసుకో. ఆ శాపాన్ని నువ్వు పొందుకోవద్దు. నరకబడ్డావు, బానే ఉంది. భుజాల మీదకి ఎక్కావు, బానే ఉంది. చక్కబడ్డావు, బానే ఉంది. పరిశుద్ధాత్మ కృపతో పూత వేయబడ్డావు, బానే ఉంది. అగ్నిని అనుభవిస్తున్నావు, తట్టుకుంటున్నావు, బానే ఉంది. అగ్నిని ఆరిపోకుండా చూసే బాధ్యత కూడా బలిపీఠానిదే. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ బలిపీఠం మీద అగ్నిని ఆరిపోకుండా చేసే బాధ్యత ఎవరిది? మేమే చాలా ఉంది. యాజకుడిది అనేరు, యాజకుడిది ఉంది, మీది ఉంది. ఇళ్ళ దగ్గర కూడా ధూపం వేసుకుంటా ఉండనా మీకు? ఇళ్ళ దగ్గర ఎవరిది బాధ్యత? ఆ అగ్ని ఆరిపోకుండా ఉండాలంటే బాధ్యత 100% ఇది ఉంది. బలిపీఠం ఉంది. నిత్యము బలిపీఠం మీద లేవికాండము చూడండి ఒకసారి, 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. లేవియాకాండం 6వ అధ్యాయము 13వ వచనం. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. అది తుమ్మకర్ర. నా వైపు చూడు, తుమ్మకర్ర సజీ సంవత్సరం అయింది. తుమ్మకర్రలారా, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి, ఆరిపోకూడదు. చాలా బాధ్యత వహించాలి. బలిపీఠం మీద అగ్ని మండనివ్వాలంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? దేవుని చిత్తాన్ని మండనివ్వాలి. ఎవడో ఏదో అన్నాడు, ఎవడో ఏదో చేశాడని దేవుని చిత్తాన్ని ఆర్పి వేసుకుంటున్నావు. తుమ్మకర్రలు లేరు ఇక్కడ, ఉన్నారు. నన్నే ఒక సాక్షార్థంగా తీసుకోండి, నన్నే ఒక జీవిత పరమార్థంగా తీసుకోండి. నా బలిపీఠం మీద అగ్ని ఎప్పుడైతే రన్ అయ్యిందో, ఎప్పుడైతే రగిలిందో, ఆ అగ్ని నేను ఆరిపోకోవడానికి ఇష్టపడలేదు. ఎన్నో మాటలు అన్నారు, ఎన్నో అవమానాలు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో రకములుగా ఆటంకములు, అవమానముల గుండా నా జీవితం కొనసాగింది. సేవా అనుభవాల్లో నుంచి నేను చెప్తున్నాను. నా 13 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో దేవుని చిత్తము రగులుతున్నప్పుడు, దేవుని చిత్తం మండుచున్నప్పుడు, ఆ చిత్తాన్ని ఆర్పివేయాలని, ఆ చిత్తాన్ని ధ్వంసం చేయాలని, ఆ అగ్నిని ఆర్పివేయాలని ఎంతో మంది బలోపేతమై నా మీదకు లెగిశారు. నో, ఆ చిత్తాన్ని నేను ఆరిపివేయడానికి ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును. నా బలిపీఠం మీద మండుచున్న అగ్ని ఇప్పటికీ మండుచు ఉన్నది. ఇది ఆరిపోకూడదు. ఎవడో ఏదో అన్నాడని నేను ఆరిపోవడం ఏంటండి? ఎవరో ఏదో అందని నేను ఆరిపోవడం ఏంటండి? ఆ రోజు ఎవరో ఏదో అన్నారని ఆరిపోతే ఈరోజు నా జీవితం మీకు ఇక్కడ కనపడేది కాదు. ఈరోజు నా జీవితం సాక్షాత్మై మీకు ఇలా నేను మీ ఎదురుగా కూర్చొని నేను వాక్యం చెప్పేవాడిని కాను. నా బలిపీఠం మీద నిత్యం అగ్ని మండనించాను కాబట్టి, నా బలిపీఠం మీద దేవుని అగ్ని, నేనే ఒక బలిపీఠము కాబట్టి, నా మీద దేవుని చిత్తాన్ని మండనించాను కాబట్టి, దీన్ని ఆర్పివేసేవాడు వచ్చిన ఆరనివ్వకుండా ఇంకా ఒత్తు కత్తిరించి, ప్రమిదను కత్తిరించి, నూనెలో పోసి ఇంకా ఆయన చిత్తములో రగుల్చబడుతూ ఉన్న చాలా మంది చూడండి. ఇక్కడ వాక్యం చెప్తాం, ఇంటికి వెళ్ళంగానే ఈ అగ్నిని ఎవడో ఆర్పేసేవాడు ఉంటాడు. ఆరిపోతారు, ఆరిపోకూడదు. ఉంటారా? ఉండరా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడేం ఊగిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ తల్లిలో నుంచి దూరం వస్తాడు దురాత్మ, నీ తండ్రిలో నుంచి దూరం వస్తాడు. ఇగో ఇంకెవరెవరి నుంచో, నీ కొలీగ్స్లో నుంచి, నీ తోబుట్టుల నుంచి దురాత్మలు నీ మీద చెలరేగినప్పుడు ఆ ఒక్కసారి మండుచున్న అగ్ని ఆరిపోతుంది. ఆరనివ్వొద్దు. బలిపీఠం మీద మండుచున్న అగ్నిని ఏమాత్రం ఆరనివ్వడానికి వీలు లేదు. ప్రియదేవచనమా, రగులుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎప్పుడైతే బలిపీఠం మీద అగ్ని రగులుతుందో, ఆ బలిపీఠమును తాకిన ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచబడతారు, పవిత్రపరచబడతారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే బలిపీఠం దగ్గరికి ఎవరు వస్తారమ్మా? నా వైపు చూడండి. ఇక బలిపీఠం దగ్గరికి ఎవరు వస్తారు? ఏందండి అటు చూస్తున్నారు? బలిపీఠం దగ్గరికి ఎవరు వస్తారు? సత్యక్క, ఎస్, సత్యక్క కరెక్ట్గా చెప్పారు. పాపులు వస్తారు బలిపీఠం దగ్గర. ఎవరు వస్తారండి? పాప వస్తాడు, అంతేనా? పాప పీప, పాపులు ఎందుకు వస్తారు? పాపముల కొరకు ప్రాయశ్చిత్తం జరగాలంటే బలిపీఠం దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బలిపీఠం దగ్గరికి పాపులు వస్తారు.
ఈ పాపికిని ప్రభువుకిని సమాధానపరచగలిగిన బలిపీఠం వల్ల మనందరం ఉందుముగాక. ఈ బలిపీఠము మనమే ఒక బలిపీఠము. ఈ బలిపీఠం ఏం చేయాలంటే సమాధానపరచగలగాలి, దేవుని బంధమును బలపరచగలగాలి. ఒక వ్యక్తిని వద్దకు వచ్చినప్పుడు, ఒక పాపిని వద్దకు వచ్చినప్పుడు, లేదంటే దేవునితో సత్సంబంధం తెగిపోయిన వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తికిని ప్రభుకిని సమాధానపరచగలిగిన బలిపీఠం వలె మనందరం ఉందుముగాక. నువ్వు బలిపీఠముగా మార్చబడాలి, నువ్వు బలిపీఠముగా కట్టబడాలి. బలిపీఠముగా కట్టబడాలంటే అనుభవాలు చెప్పాను, అనుభవాల గుండా వస్తేనే నువ్వు బలిపీఠంగా మార్చబడతావు. నీవు దేవునికిని ఒక పాపికిని, దేవునికిని ప్రజలకును, దేవునికిని సంఘమునకును మధ్య వ్యక్తిగా నా దేవుని మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం దేవునికి ప్రజలకి ఎలా ఉండాలి? మధ్య వ్యక్తులుగా ఉండాలి. బలిపీఠమే మధ్యవర్తి. ఈ బలిపీఠం దగ్గరకు వచ్చిన వాడిని బలిపీఠం ఏం చేస్తుందంటే దేవునికి పాపిటికి సమాధానపరుస్తుంది. బలిపీఠం శాంతి పరుస్తుంది, ఒక సహవాసం పెంచుతుంది, బంధాన్ని ఏర్పరుస్తుంది బలిపీఠం. మనము కూడా దేవుని వద్దకు వచ్చిన వారిని, మందిరములకు వచ్చిన వారిని ఇదిగో మనము ఒక మధ్యవర్తిగా ఉండి దేవునికి వారికి సమాధానపరచగలిగిన ఒక బలిపీఠము వలె, దేవునికి వారికి ఒక బంధముని ఏర్పాటు చేయగలిగిన ఒక బలిపీఠం వలె మనందరం మారిపోదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకో విషయం అడుగుతాను, చెప్పండి. అర్పణ గొప్పదా? అర్పణను ఏంటిదమ్మా పరిశుద్ధపరిచే బలిపీఠం గొప్పదా? చెప్పాలి. అర్పణ. ఇప్పుడు చూడండి, నేను ఈ సెల్ ఫోన్ తీసుకొచ్చాను, ప్రభుకి అర్పిస్తున్నాను ఈ మొబైల్. ఇది ప్రభుకి అర్పిస్తున్నాను ఈ వస్తువుని. ఇది అర్పించడం గొప్పదా, లేదంటే దీనిని పరిశుద్ధపరిచే బలిపీఠం గొప్పదా? ఇది వాక్యానుసారంగా చూపిస్తా. వాక్యములో క్లియర్గా రాయబడింది అన్నమాట. మత్తయి సువార్త 23వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 19వ వచనం. మైక్లో అవివేకులారా, అందులారా ఏది గొప్పది? అసలు ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? అర్పణము పరిశుద్ధపరచు బలిపీఠం. మీరు చెప్పండి, ఏది గొప్పది? చెప్పాలి. అర్పణ గొప్పదా? వినండి. 1,00,000 రూపాయలు ఇవ్వడం గొప్ప, ఈ 1,00,000 రూపాయలు పరిశుద్ధపరిచే బలిపీఠం గొప్ప? పరిశుద్ధపరిచే బలిపీఠమే గొప్ప. చాలామంది నాకు కానుకలు తీసుకొచ్చిస్తారు. వాళ్ళు ఏ టైప్లో తీసుకొస్తున్నారో, ఎలా తీసుకొస్తున్నారు ఇప్పుడు కాదు, 13 సంవత్సరాలుగా చాలామంది నా చేతులు కానుకలు పెడతారు. చాలామంది వచ్చి ఏంటమ్మా ఆ బాక్సులో కానుకలు వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు? అర్పణ ఎక్కడి నుంచి వస్తుంది? అర్పణ ఎలాంటిది? వినండి, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం చేయబడాలంటే, అర్పణ అపవిత్రమైనప్పటికీ, ఆ అర్పణ చెడిపోయినదైనప్పటికీ బలిపీఠం మీదకి రాగానే బలిపీఠం అర్పణని పరిశుద్ధపరచగలిగిన బలిపీఠం మీద దేవునికి స్తోత్రం కలుగునగా. అర్పణ తీసుకొస్తున్నప్పుడు అర్పణ పరిశుద్ధపరిచే బలిపీఠం గొప్పది. ఎంతో మంది అర్పణలు అలా పరిశుద్ధపరచబడ్డాయి నా దగ్గర, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంతో మంది అర్పణలు అలాగని తెలియకుండా తీసుకున్నప్పటికీ కూడా అర్పణను ప్రభు పరిశుద్ధపరిచాడు. ఒక దైవజనుడు అట్లాగే తీసుకున్నాడంట. అన్యాయమైనటువంటి ధనాన్ని ఒక సహోదరి తీసుకొచ్చి దైవజనుడి చేతిలో పెట్టిందంట. ఆయనకు తెలియదంట ఆమె పాపపు సొమ్మును తీసుకొచ్చి దైవజనుడి చేతిలో పెట్టిందని. ఒక దైవజనుడు చెప్తే నేను విన్నాను, ఎప్పుడైతే దైవజనుడి చేతిలో అర్పణ పడిందో ఆ అర్పణను ప్రభు పరిశుద్ధపరిచాను. అంటే అర్పణ తినడం ద్వారా ఇతనికి శాపం రాకుండా, అర్పణ మందిరములకు వాడేటప్పుడు ఇతనికి శాపం పొందుకోకుండా అర్పణ నా ప్రభు పరిశుద్ధపరిచేశాడు. ఎందుకంటే అక్కడ తెలియకుండా జరిగింది అది. అక్కడ తెలియకుండా, ఇప్పుడు ఎవరు ఎలా ఇస్తారో మాకు తెలియదు. 10 రూపాయలు ఇస్తున్నారంటే ఎవరు ఎట్లా ఇస్తారో మాకు తెలియదు. అది ఎక్కడ కానుకో మాకు తెలియదు. అది అన్యాయంగా సంపాదించిందా, లేదంటే అక్రమంగా సంపాదించిందా, లేదంటే కష్టపడి సంపాదించిందా అనేది మేమంతా ఆ ఎలిగేషన్ మేము చేయలేం.
అలా వచ్చి చేతులు పెట్టినప్పుడు, బైబిల్లో పెట్టినప్పుడు, ఆ కానుక సంచులు వేసినట్లు, బాక్సులు వేసినప్పుడు ఒక్కొక్క అర్పణ అది 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 ఆ అర్పణ అక్రమమైనప్పటికీ, ఆ అర్పణ వేరే రకముగా ఉన్నప్పటికీ, ఆ అర్పణ అపవిత్రమైనప్పటికీ, ఎప్పుడైతే ఈ యొక్క అనుభవాలు గుండా, తుమ్మకర్ర అనుభవాల గుండా వచ్చిందో, ఈ తుమ్మకర్ర ఒక బలిపీఠంగా మారిందో, ఈ బలిపీఠం మీద ఆ యొక్క అపవిత్రమైన అర్పణ పడంగానే అది పరిశుద్ధపరచబడుతుంది. అది తింటే దాసునికి ఆశీర్వాదం, సంఘానికి ఆశీర్వాదంగా మార్చబడిపోతుంది. అక్కడ తెలియకుండానే కార్యం జరిగిపోతుంది. అక్కడ తెలియకుండానే అద్భుతం జరిగిపోతుంది. అక్కడ తెలియదు, అర్పణ అపవిత్రమైందని తెలియదు, కానీ పవిత్రమైన బలిపీఠం మీదకి రాగానే నేను ఫస్టే చెప్పాను, ఈ బలిపీఠానికి ఏది తాకిద్దో అది పరిశుద్ధపరచబడుతుందని. నేను ఫస్టే చెప్పాను, ఈ బలిపీఠానికి ఎవడ తాకితే ఎవడ పరిశుద్ధపరచబడతాడని. అపవిత్రమైన కానుక వచ్చింది దైవజనుడి చేతులోనికి, అది పరిశుద్ధపరచబడింది. తన కుటుంబాన్ని నా ప్రభు ఆశీర్వదించాడు, సంఘాన్ని ఆశీర్వదించాడు, సంఘ పరిచయను ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే మనం ఒక బలిపీఠంగా కట్టబడకపోతే అపవిత్రమైనది అపవిత్రముగానే ఉంచబడుతుంది. నీవు ఒక బలిపీఠంగా మార్చబడితే నీ వద్దకు వచ్చే, నీ చేతులకు వచ్చే ప్రతిదీ కూడా పరిశుద్ధపరచబడుతుంది. నువ్వు తీసుకునే ప్రతిదీ కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఒక బలిపీఠంగా కట్టబడాలి. మనం ఒక బలిపీఠముగా కట్టబడాలి. ఈ బలిపీఠముగా కట్టబడాలంటే కొన్ని అనుభవాల గుండా రావాలి. నువ్వు ఒక బలిపీఠంగా కట్టబడాలి. దేవునికిని ప్రజలకిని ఒక మధ్యవర్తిగా ఉండి ఒక బలిపీఠంగా కట్టబడాలి. చెడిపోయిన అర్పణలను పరిశుద్ధపరచగలిగిన ఒక బలిపీఠముగా మనం కట్టబడాలంటే కొన్ని అనుభవాలు నేను చెప్పాను. అనుభవాలన్నీ కూడా అనుభవాల గుండాను వస్తే ఆ పరిశుద్ధమైన బలిపీఠంగా మనందరం కట్టబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చెప్పి చివరిగా నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి గమనించండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూడండి. యేసుక్రీస్తు శరీరము ఒక్కసారి అర్పించబడటము ద్వారా ఆ అర్పణ బట్టి, ఆ చిత్తము బట్టి, ఆయన పొందిన శ్రమలను బట్టి, ఆయన పొందిన నిందనలను బట్టి, ఆయన పొందిన అవమానములను బట్టి, ఆయన పొందిన గాయములను బట్టి మనందరం ఏం చేయబడ్డామంటే ఈరోజు పరిశుద్ధపరచబడ్డాం. ఆయన ఒక బలిపీఠం. ఆ బలిపీఠం యేసు అనే బలిపీఠము అనేకమైన శోధనలను అరణ్యము గుండా వచ్చిన బలిపీఠం అది. ఆయన బలిపీఠముగా మార్చబడ్డాడు. ఆయన బలిపీఠముగా కట్టబడ్డాడు. ఆయన అందరి కొరకు ఒక్కగానొక ప్రాణమును అర్పించగలిగిన ఒక శరీరమును అర్పించాడు అంతే. నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు దీవించబడాలని అతని శరీరమును ప్రాణార్పణ చేసేసాడు. ఆయన చెయ్యబట్టి మనందరం ఇప్పుడు పరిశుద్ధపరచబడుతున్నాం. ఈ బలిపీఠం దగ్గరకు వస్తున్న ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచబడతారు. యేసు అనే పరిశుద్ధమైన బలిపీఠాన్ని తాకినోడందరూ విడుదల పొందుతారు. దేవునికి స్తోత్రం పొందుతున్నాం. ఇప్పుడు మనం పొందుతున్నాం. యేసును తాకిన ప్రతి ఒక్కడు, యేసును అనుభవిస్తున్న ప్రతి ఒక్కడు, యేసును ఆనందాన్ని పొందుతున్న ప్రతి ఒక్కడు విడుదల, విమోచన, ఆరోగ్యము, స్వస్థత, మహిమ, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పండి, యేసును తాకిన ప్రతి ఒక్కరు బ్రతుకులు మారే అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమే. ఈ బలిపీఠము యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనందరం పరిశుద్ధపరచబడ్డాం. యేసు రక్తము ప్రోక్షించుట బట్టి ఆ రక్తము ద్వారా అందరికీ విడుదల, ఆ రక్తముతో అందరికీ విమోచన. ఈ పూట ప్రభు ఏంటంటే ఆయన ఒక్కగానొక్క శరీరం అందరి కొరకు అర్పించాడు గనక, ఆయన చిత్తమును చేశాడు గనక మనందరం ఏం చేయాలంటే మనందరం పరిశుద్ధపరచబడ్డాం గనక నీవు నేను కూడా సజీవ యాగముగా ఆయనకు మనం సమర్పించుకోవాలి. యేసు ప్రభు ఒక్క శరీరము అర్పిస్తేనే మనందరం పరిశుద్ధపరచబడితే, ఆ బలిపీఠం తీసుకున్న తీర్మానానికి మనందరం పరిశుద్ధపరచబడితే, ఈ రాత్రి నీవు తీసుకుంటున్న తీర్మానానికి ఇంకొన్ని వందల మంది పరిశుద్ధపరచబడాలి. ఇంకొన్ని వందల మంది ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. ఇంకొన్ని వందల మంది వధువులుగా మనం తయారు చేయాలి.
ఇంకా చాలా ఉంది. భూమి వ్యాప్తముగా అనేక మంది ప్రజలు పాపములో, లోకములో, జూదములో, వ్యతిరేకమైన వాటిలో ఉన్నారు. మనం విడిపించాలంటే మనము సజీవ యాగముగా ప్రభుకి సమర్పించుకోవాలి. రోమీ పత్రికలో ఉందా మాట. పౌలు అపోస్తలుడు రోమీ సంఘానికి రాస్తూ అంటాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం కనుక మీరు చూస్తే అపోస్తలుడైన పౌలయ్య రోమీలకు సంఘానికి రాస్తూ మాట్లాడుతున్న మాట అది. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను మిమ్మల్ని ఈ పూట. రోమీ సంఘములారా, సజీవ యాగముగా ఉన్న ఫలముగా మీ శరీరమును ఆయనకి అర్పించేసేయండి, సమర్పించేసేయండి. యేసుప్రభు ఏం చేశాడండి? ఆయన శరీరమును అర్పించాడు, ఆయన శరీరమును సమర్పించాడు. ఆయన శరీరమును అర్పించడం ద్వారా మనం అందరం ఏం చేయబడ్డాము? పరిశుద్ధపరచబడినాము. ఈ రోజున ఆయన చేసిన పనే నీవు కూడా నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవుని కంట్రోల్లో నువ్వు పెట్టుకోగలిగితే, నీ ప్రాణాత్మ దేహాలు సజీవ యాగముగా నువ్వు దేవునికి అర్పించుకోగలిగితే నీవు ఒక బలిపీఠంగా మారుతావు. నీ బలిపీఠంగా మారితే నిన్ను తాకిన ప్రతి ఒక్కడు పరిశుద్ధపరచబడతాడు. నిన్ను తాకిన ప్రతి వస్తువు పరిశుద్ధపరచబడుతుంది. అన్ని శుద్ధీకరణలు వేరు, ఈరోజు శుద్ధీకరణ వేరు. ఈ శుద్ధీకరణ ప్రజల కొరకు. ఆమేన్ చెప్పండి. మనం జనవరి నుంచి మనం శుద్ధీకరణ మన కొరకైతే ఈ నవంబర్లో శుద్ధీకరణ ప్రజల కొరకు. ఖచ్చితంగా మనము శుద్ధి చేయబడి మన బలిపీఠంగా మార్చబడితే మనల్ని తగిన వాళ్ళు పరిశుద్ధపరచబడాలి. ఎంతసేపు నన్ను పరిశుద్ధపరిచి ఎన్ని నెలలు చేస్తావు ఇలాగా? నా ద్వారా వేరే వాళ్ళని పరిశుద్ధపరచు, నా ద్వారా ఒక కుటుంబాన్ని పరిశుద్ధపరచు. యేసు ప్రభువారు నువ్వు పరలోకం వెళ్ళి నాకు ఏమడుగుతాడు? ఎన్ని ఆత్మలని? అప్పుడు ఏం చెబుతావు? అమ్మ బబ్బా బెబ్బే అనుకుని కూర్చుంటావా? నాకు పని చేసుకోవడానికి తీరిక లేదు, నా డ్యూటీలో సెలవులు ఇవ్వట్లేదయ్యా, ఇంకేం ఆత్మలు రక్షించాలని చెబుతావా? చెప్పు. ఒక్క విషయం చెప్తాను, జ్ఞాపకం చేసుకో. అమ్మయ్యా నరకబడ్డాను, నరకబడి మందిరానికి వచ్చాను, జయరాజు గారి మందిరానికి, దేవునికి స్తోత్రం అనుకుంటే సరిపోదు. అర్పించుకోవాలి. అర్పించుకోకపోతే ఎట్లాగండి దేవునికి? లోకంలోంచి నరకబడి మందిరంలో ఉంటే సరిపోద్దా? ఒక్క మాట నేను చెప్తాను, నచ్చితే మీకు ఆమేన్ చెప్పండి. నరకబడిన తుమ్మకర్ర దైవజనునికి దేవునికి అర్పించుకోకపోతే అది పొయ్యిలోకి వెళ్ళిపోద్ది. జ్ఞాపకం చేసుకోవాలి. నరకబడిన తుమ్మకర్ర దైవజనునికి దేవునికి అర్పించుకోకపోతే నాయకత్వానికి లొంగిపోకపోతే అది ఎక్కడికి వెళ్ళిపోద్దండి? పొయ్యలోకి వెళ్ళిపోద్ది. కానీ నరకబడిన తుమ్మకర్ర దైవజనునికి దేవునికి సజీవ యాగముగా అప్పగించుకుంటే బలిపీఠంగా కట్టబడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు బలిపీఠంగా కట్టబడుతున్నావంటే కట్టబడాలంటే నువ్వు అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. నరకబడ్డాను, అయిపోయింది, నా లోకాశలు నరకబడ్డాయి, శరీరాశలు నరకబడ్డాయని ఇక్కడికి వచ్చి తైతైన ఎగురితే కుదరదు. అప్పగించుకో. ప్రతి మాటకి నువ్వు రెస్పాండ్ అవ్వాలి, ప్రతి మాటకి విధేయ చూపించాలి, ప్రతి మాటకు తలదించాలి. అప్పగించుకున్న గంగిరెద్దులాగా తలలు పైకెత్తి ఎగురితే నువ్వు పొయ్యిలోకి వెళ్ళిపోతావు, నరకంలోకి వెళ్ళిపోతావు. నరకబడి ఉపయోగం ఉండదు. నరకబడిన తర్వాత అప్పగించుకునే ప్రాసెస్ ఉంది. నరకబడిన తర్వాత భుజాల మీదకి వచ్చే ప్రాసెస్ ఉంది. భుజాల మీదకి వచ్చిన తర్వాత చక్కబడే ప్రాసెస్ ఉంది. చక్కబడిన తర్వాత నీకు పూత వేయాలి, పూత వేయించుకునే బాధ్యత నీకుంది. పూత వేసిన తర్వాత ఆ ఇతరులతో పూత వేసిన తర్వాత ఏం చేయాలి? నీవు అగ్నిని తట్టుకోగలవలసిన ప్రాసెస్ ఉంది. తట్టుకున్న తర్వాత ఆ తుమ్మకర్ర బలిపీఠం మీద అగ్నిని మండించుకోవలసిన బాధ్యత నీకుంది. ఎన్ని చేయాలి? లోకంలోంచి నరకబడిపోయామా? ఇదివరకు లాగా లేనండి, ఇదివరకు లాగా మేము లేవండి, సినిమాలు మానేసామండి, అవి మానేసామండి అని కుదరదు. ఏది నువ్వు ఎక్కడ అర్పించుకున్నావు? వచ్చి ఇక్కడ ఎతిమొత్తంగా రెట్టమట్టంగా చేస్తున్నావు. దైవజనుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తావు. నరకబడి ఎవరికి ప్రయోజనం? నువ్వు అరణ్యములో నుంచి నరకబడ్డావు, బాగానే ఉంది. టీవీలు మానేసావు, సోకులు మానేసావు, లోకం మానేసావు, పాపం మానేసావు, అన్నీ మానేసావు. ఈ వాక్యాలు విన్న తర్వాత ప్రయోజనం ఏంటి? అప్పగించుకోకపోతే ప్రయోజనం ఏంటి? సమర్పించుకోకపోతే ప్రయోజనం ఏంటి? బలిపీఠంలోనికి రాకపోతే ప్రయోజనం ఏంటి?
నీ ద్వారా ఏం ప్రయోజనం ఉంటుంది నేను అడుగుతున్నాను. రేపటి రోజున నరకబడి నువ్వు పొయ్యిలోకి వెళ్తావా, లేదంటే బలిపీఠంలోకి వస్తావా? నువ్వు జ్ఞాపకం చేసుకో. బలిపీఠంలోకి రావాలంటే దైవజనుడు చేతిలో నలిగిపోవాలి, దేవుని చేతిలో నలిగిపోవాలి. అర్థమవుతుందా? నేను దైవజనుడి చేతుల్లో నలగను, నేనెందుకు నలగాలి, నేనెందుకు వినాలి, నేనెందుకు వాక్యం వినాలి, నేనెందుకు ఆయన చెప్పిన మాటలు వినాలి, నేనెందుకు దేవుడు చెప్పిన మాట వినాలి, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. మందిరంలోకి వచ్చినాక కూడా అరణ్యంలో నుంచి మందిరంలోకి వచ్చినాక కూడా నేను చెక్కడానికి వీల్లేదు, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నన్ను ఎవరు ఏమంటానికి వీల్లేదు, ఎవరు ఏం మాట్లాడడానికి వీల్లేదు, నన్ను ఎవరు ఏం తిట్టడానికి వీల్లేదు అనుకుంటూ కూర్చున్నాం అనుకో, రేపు రోజు పొయ్యిలోకి వెళ్ళిపోతావు. మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఉండదు జీవితం. అమ్మో, మళ్ళీ లోకంలోకి వెళ్ళి ఆ తుమ్మకారు అతుక్కోవడానికి ఉండదు, పొయ్యిలోనే డైరెక్ట్గా. నువ్వు పొయ్యిలోకి వెళ్తావా, బలిపీఠంలోకి వస్తావా? బలిపీఠంలోకి వస్తే విలువ, పొయ్యిలోకి వస్తే బూడిద. అదే రెండు మాటలు చివరిగా నేను తేల్చి ముగించేస్తున్నాను. నువ్వు పొయ్యిలోకి వెళ్ళావంటే బూడిద మిగిలిద్ది, బలిపీఠంలోకి వచ్చేవంటే నీ ద్వారా 10 మంది ఆత్మలు సేద తీరి విడుదల పొంది రక్షణ పొంది మారు మనసు పొంది పరిశుద్ధపరచబడతారు. దేవునికి స్తోత్రం. నీవు ఉపయోగపడతావా, బూడిదైపోతావా? ఉపయోగపడతావా, బూడిదైపోతావా? ఈ రెండు మాటలు. ఇంకా నీకు ఏమి ఆప్షన్స్ లేవు. ఆల్రెడీ నరకబడ్డావు, ఆల్రెడీ మందిరంలోకి వచ్చేసినా కూడా కొంతమంది ఆడుతున్నారు ఆటలు, సజీవ యాగముగా సమర్పించుకోకుండా. పాడతాడు భక్తుడు, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సజీవ యాగముగా పాడాలి. బహువచనం వద్దు, ఏకవచనం పాడండి. బహువచనం వద్దు, ఏకవచనం పాడండి. సజీవ ఏకవచనం. నా శరీరం సమర్పించి, సజీవ యాగముగా నా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణ సిద్ధి నొందటానికి ప్రభు పరిశుద్ధమైన జీవితాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, సజీవ యాగముగా నా శరీరమును ప్రభుకు అర్పించుకుంటున్నాను ఈ పూట. సజీవ యాగంగా. నరకబడినంత మాత్రాన అయిపోలేదు, నరకబడిన తర్వాతే ఉంది ప్రాసెస్. చాలామంది నరకబడి అమ్మయ్య అనుకుంటున్నారు, పరలోకం వెళ్ళవు, బలిపీఠంలోకి రావు. అసలు బలిపీఠంలోకి రాకపోతే పరలోకం ఎట్లా వెళ్తావు నరకబడిన తర్వాత? నరకబడిపోయి చర్చిలోకి వచ్చి తైతైని ఎక్కడ ఎగురుతే ఎట్లా కుదురుతుంది? ఇక్కడ ఎగరకూడదు మా చర్చిల్లో, ఎగరకూడదు. చర్చిలో అణిగి మనుగుండాలి. అర్థమైందా? చర్చిలోకి వచ్చిన తర్వాత చిన్నపిల్లల మనసు అయిపోవాలి. ఏ చిన్నపిల్లడు నీకు తప్పని చెప్పినా నువ్వు అది వినగలగాలి, నువ్వు దానికి రెస్పాండ్ అవ్వగలగాలి. మొఖాలు ముట్టలేంత ఎత్తున పెట్టి కోపాలతో ఇంకా పోలేదు మన సంఘంలో అటువంటి విధానం. నాకేంటి ఏం అర్థం కావట్లా. చర్చిలోకి వచ్చిన తర్వాత ఎగురుదాం ఆడదాం అంటే పొయ్యిలోకి పెట్టేస్తాడు, నేను తీసుకెళ్ళిపోయి రేపటి రోజు నువ్వు బలిపీఠానికి పనికొస్తావు, పనికిరావు. అసలు నువ్వు బలిపీఠానికి పనికొద్దాం అనుకుంటున్నావు, పనికిరావద్దు అనుకుంటున్నావా? పొయ్యిలోకి వెళ్ళిపోయే శాస్త్రాలు ఉన్నాయి నీలో, కాలి బూడిదైపోతావు. ఏం సుఖం నువ్వు నరకబడి? ఏమమ్మా ఐగుప్తు నుంచి వచ్చినావు, ఏం సుఖం? మళ్ళా తిరిగి వెళ్దామన్నా వెళ్ళలేని పరిస్థితి నీది. నేను బాగా చెప్తున్నాను కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్దామన్నా వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ అటు తిరిగి వెళ్ళినా పొయ్యిలోకి పోతాం, ఇటు తిరిగి వెళ్ళినా పొయ్యిలోకి పోతాం. నీ బతుకు మధ్యలో నట్టింట ముంచేశారన్నావు చూసావట్ట ముంచేశాడు జయరాజు గారు మిమ్మల్ని. నరికినోడు. ఇక చర్చిలోకి వచ్చిన తర్వాత నరికితే నరికేళ్ళని చర్చిలో ఆడదాం అనుకుంటే ఇక్కడ కూడా ఆటలు ఆడనివ్వట్లేదు. ఇప్పుడు నీ లోకంలోకి వెళ్దామా, లేదంటే ఏం చేద్దామని ఆలోచనలో ఉండిపోయారు కొంతమంది భక్తులు. లోకంలోకి పోతే రాకల్లో దేవుడు పొయ్యిలో పెడతాడు, ఇక్కడుండి ఆటలాడితే రాకల్లో దేవుడు పొయ్యిలో పెడతాడు. ఇక్కడుండి ఆటలాడినా లోకంలోకి వెళ్ళినా పొయ్యి మాత్రం గతి నీకు తప్పదు. ఒకటే మాట, నోరు మూసేసుకొని ఎట్లాగో నరకబడ్డావు దైవజనుడు భుజాల మీదకి వచ్చేసి చెక్కుతున్నప్పుడు చెక్కించేసుకొని, పూత వేస్తున్నప్పుడు వేయించేసుకోండి అంటే పరిశుద్ధాత్మ కొంత. అసలు మొన్న శుక్రవారం నాకు వచ్చింది కోపం. అంత బలమైన ఆరాధన జరుగుతుంటే ఒక్కళ్ళు మెదలట్లా. ఒక అమ్మ ఇట్టాగా, నేను పేర్లు చెప్పను, ఇక్కడే ఉంది నా ఎదురు.
అస్సలు నాకు వచ్చిందామని యమా కొట్టుడు కొడదాం అనిపించింది, కానీ ఎందుకు ఆ? ఇంత బలమైన ఆరాధన జరుగుతుంటే ఏసయ్య ప్రభా, ఏమో మా కాళ్ళు కూడా కదపట్లేదు, ఒళ్ళు కూడా కదపట్లేదు, చేతులు ఇట్టే ఈ రెక్కలు. ఏమన్నా అడిగాను నాకు ఏం చెప్పింది, ఒళ్ళంతా నొప్పులు అయ్యే పని చేసి అంటది. ఎందుకు దరిద్రం, నాకు అసలు వద్దమ్మో, నేను అడగదలుచుకోలేదు ఎవరిని. నేను ఆరాధనలో కళ్ళు తెరిచి అందరిని చూస్తా తెలుసా, అందరినీ చూస్తా, ఆరాధనలో కళ్ళు తెరిచి అందరినీ చూస్తా. ఇప్పుడు కళ్ళు మూసుకున్న మీరు ఏం చేస్తున్నారో నాకు తెలిసి చెప్పేస్తాను. మరి ఏంటనుకున్నావు, అంత కృప ఉంది మీ దైవజనుడికి. మీరేంటి ఆటలాడుతూ ఉంటారు నా ముందే, నాకేం తెలియదు అనుకుంటారు. జాగ్రత్త, ఇటు నుంచి ఇటు పొయ్యా గతి లేదంటే బలిపీఠముగా కట్టబడే వాళ్ళందరూ కూడా విజ్ఞాపన చేయబోతున్నారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇక చివరగా చెప్పుకుందాం, అరణ్యములో ఉన్న తుమ్మకర్ర ఏం చేయాలి, నరకబడాలి. ఎవరి చేత, ఎవరి చేత, ఎవరి చేత, యాజకుని చేత నరకబడాలి. నరకబడినటువంటి ఆ తుమ్మకర్ర ఏం చేయబడాలి, యాజకుని భుజముల మీదకి రావాలి. యాజకుని భుజముల మీదకి వచ్చిన తుమ్మకర్ర ఏం చేయబడాలి, చెక్కబడాలి. చెక్కబడిన తుమ్మకర్రకి ఏం చేయబడాలి, ఎత్తడితో పూత వేయబడాలి. అనగా పరిశుద్ధాత్మతో అల్లుకోగలగాలి. ఎందుకని ఎత్తడితో పూత వేసుకోగలగాలి మనము, అగ్నిని తట్టుకోవడానికి. దేవునికి స్తోత్రం. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండాలా మండొద్దా, అగ్ని మండటం అర్థం ఏంటి, దేవుని చిత్తం మండటం ఆపకూడదు మనం. అదంతా అయిపోయిన తర్వాత బలిపీఠం అంటే అర్థం ఏంటంటే దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండాలి బలిపీఠం. దేవునికి స్తోత్రం కలగనగా. అంతేకాదు ఈ బలిపీఠం మీదకి తెచ్చిన అర్పణ పరిశుద్ధపరచబడాలి. అపవిత్రమైనది వచ్చినా, కీడుదైనది వచ్చినా, శాపమైనది వచ్చినా మేలుగా ఆశీర్వాదంగా మార్చబడాలి. నీ దగ్గరకు వచ్చేపాటికి ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి, అయ్యా నాకు కీడు వచ్చేసింది, అయ్యా నాకు శాపం వచ్చేసింది, అయ్యా వాళ్ళు శాపం పంపించారు, వీళ్ళు శాపం పంపించారు. అమ్మా నీకు ఒక మాట చెప్తా, నువ్వు బలిపీఠం అయితే శాపము నీకు ఎలా మారిద్ది, ఆశీర్వాదంగా మారిద్ది. అర్థమైందా? వీళ్ళు పంపించాడు, ఆడు పంపించాడు, ఈడు పంపించాడు అనుకునే బదులు నువ్వు బలిపీఠంగా మార్చబడు. ఎవడు ఏ శాపం పంపించి, నేను చెప్తున్నాను కదా, అర్పణ ఈ బలిపీఠం మీదకి వస్తే ఈ అర్పణని పరిశుద్ధపరచగలిగిన సత్తా బలిపీఠానికి ఉంది. ఒక పాడైపోయినది బలిపీఠం మీదకి వస్తే బాగు చేయగలిగిన సత్తా బలిపీఠానికి ఉంది. అంటే నీవు బలిపీఠంగా మార్చబడితే వస్తున్న కీడు నీకు ఆశీర్వాదంగా, వస్తున్న శాపము నీకు ఆశీర్వాదంగా, వస్తున్న రోగము నీకు ఆరోగ్యముగా, వస్తున్న అప్పులు నీకు ఐశ్వర్యముగా, వస్తున్న నిందలు నీకు మరి కృపగా మారతాయి. మార్చబడు బలిపీఠంగా. ఇక చివరిగా సజీవంగా అంటే ఉన్న ఫలంగా నిన్ను నీవు దేవుని చేతికి, దైవజనుడి చేతికి ఇప్పుడు అప్పగించేసుకోవాలి. ఉన్న ఫలంగా నువ్వు చేసే త్యాగంలోనే 10 మంది ఆకలి తీర్చగలవు. నువ్వు చేసే ఇంకొక మంచి మాట చెప్పా, 10 మంది చేతులు గడగటం కాదు, 10 మంది బ్రతుకులు మార్చడం నేర్చుకోండి. 10 మంది చేతులు నువ్వేంటి ఎవడన్నా కడగలడు, 10 మంది బ్రతుకులు మార్చడమే చాలా అరుదైపోయారు, చాలా తక్కువైపోయారు. ఈ రోజున ఆ మైండ్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించండి. ఉదయాన్నే మనం పరిశుద్ధమైన బల్ల తీసుకోగలుగుతున్నాం కాబట్టి మనం పరిశుద్ధమైన బలిపీఠంగా మార్చబడాలి. కాబట్టి మనం పరిశుద్ధమైన బల్ల, అర్థమవుతుందా? ఉదయాన్నే మనం పట్టుకోబోతున్నాం, మధ్యాహ్నానికి యేసు రక్తము, యేసు శరీరం మనం పట్టుకుని భుజించి తాగబోతున్నాం. కాబట్టి పరిశుద్ధమైన చేతులతో, క్లీన్ హ్యాండ్స్తో దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధమైన చేతులతో ఒక బలిపీఠంగా దేవునికి కనపడితే మధ్యాహ్నం దేవుడు ఎంత సంతోషపడిపోతాడు. అబ్బా నా బిడ్డ అప్పుడే బలిపీఠంగా కట్టబడిపోయింది, నా బిడ్డ అప్పుడే బలిపీఠంగా ఆ అరణ్యములో తుమ్మకర్ర బలిపీఠంలోకి వచ్చేసింది, బలిపీఠంగా మార్చబడింది. నువ్వు తీసుకున్న తీర్మానంతో ఉంటుంది. ఈ రాత్రి ఇంకా ముగించబడలేదు సభ, నువ్వు తీసుకున్న తీర్మానంలో ఉంటుంది. మధ్యాహ్నం దేవుడు నువ్వు బల్ల తీసుకుంటుండగా సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా అన్న విషయం నీకు మాత్రమే తెలుస్తుంది. జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యాన్ని దేవుడు నీ హృదయంలో నింపి బలపరచునుగాక. ఆమేన్.